ఇంతకుముందు చెప్పిన పోతే నా ఉద్యోగం, లమ్మడోలు తొలగిపోతే యువతందరికీ ఉద్యోగాలు. ఇవాళ చెప్తున్నా, అశ్రాపేట గడ్డగా చెప్తున్నా, నా ప్రాణాలను లెక్క చేయను. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ లమ్మడోలు తొలగించేమంది పోరాడుతూ ఉంటా. ఎవడన్నా ఈ జాతర పుట్టిన గుర్తుపడేలు ఉంటే కబడ్డాలు చేస్తున్న ఆదివాసీ ఆడబిడ్డల చేతుల్లో రాజకీయ భూములపై అవకాశాల కోసము మరి కథం దొక్కడానికి మరి ఈ రోజు అశ్రాపేట వేదికగా వాళ్ళకి ముందుకు రావడం కూడా ఒక ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున స్వాగతిస్తూ వారందరూ కూడా మహిళలందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదవందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఏ ఒక్కరి సమస్య కాదు, ఇది ఈ జాతిలో పుట్టేటువంటి ప్రతి ఒక్కరి సమస్య. చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే వృద్ధుల వరకు కూడా ఉన్నటువంటి అందరి సమస్య. ఇటు ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అదే విధంగా మహిళలు కావచ్చు, ఇది అందరి సమస్య. అందరినీ దోచుకున్నటువంటి చట్టబద్ధ మాట తొలగించడానికి మనం ఇప్పటికే మన భద్రాచలం వేదికగా మరి 28 తారీఖు సెప్టెంబర్న మరి ధర్మయుద్ధ ప్రకటించడం జరిగింది. దానికి దాదాపు 80-90 మంది మొత్తం కూడా 9 తెగల ఆదివాసీ కూడా ఆ రోజు హాజరవడం జరిగింది. దాని తర్వాత మరి ఖమ్మంలో మా యొక్క జాతి పోరాట స్ఫూర్తికి వీరైనటువంటి మా యొక్క కొమరమ్మ విగ్రహాన్ని అక్కడ మరి ప్రతిష్టాపన చేసుకున్నాం, ప్రారంభం చేసుకున్నాం. దాని తర్వాత అదేవిధంగా ఈ ప్రాంతం స్వయం గంగుల విగ్రహాన్ని కూడా భూమిపై జరిగింది. దాని తర్వాత మొన్ననే 26 తారీఖు మరి మానుకోట వేదికగా, ఇది మానుకోట మహబూబాద్ తండ కాదు, మానుకోట గడ్డ ఆదివాసీ అడ్డ అని చెప్పేసి మా యొక్క నిరుద్యోగ యువత మరి పెద్ద ఎత్తున దాదాపు 7-8 వేల మంది ఆ రోజు మార్చ్ వాచ్ చేయడం కూడా తెలిసిందే. అదేవిధంగా ఈ రోజు కూడా మా యొక్క ఆదివాసీ మహిళలు తమకు దక్కాల్సినటువంటి రాజ్యాంగం హక్కుల్లో తమ వాటా తమకు రావాలని చెప్పేసి ఈ రోజు అశ్రాపేట వేదిక కథం చెప్తున్నారు. మరి ఈ యొక్క ర్యాలీ తర్వాత ఈ యొక్క సదస్సు కూడా ఆదివాసీ మహిళల సాధికారిత మరి అభివృద్ధి పైన సదస్సు ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశము ఎవరైతే వీళ్ళ హక్కులు కొలగొట్టేసి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలతో పాటు ఏజెన్సీ ఉద్యోగాలు మొత్తం కూడా లంబాడి మహిళలు కొలగొట్టడాన్ని వీళ్ళందరూ కూడా మరి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రోజు ర్యాలీ పిలిపించారు. రానున్న రోజుల్లో దాదాపు బహుశా సుప్రీంకోర్టుకి ఏదైతే అడిగిందో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక ఆ యొక్క నివేదిక లేకపోతే 1,00,000 మంది ఆదివాసీలతోటి హైదరాబాద్ లో భారీ ఎత్తున ఆదివాసీ మహిళల బహిరంగ సభ కూడా నిర్వహించడానికి ఇది ఒక సూచిక నాంది అని కూడా తెలియజేసుకుంటూ ఈ ర్యాలీ అనంతరం సదస్సులో మిగిలిన విషయాలపై మాట్లాడతాం. జై ఆదివాసీ. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. అయిందా లేదా? అయిందా? అశ్రాపేటలోనే కాదు, రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా దద్దరిల్లింది. రాష్ట్రం మొత్తం కూడా, ఇది వాస్తవం. ఇవాళ మొదలైంది, ఇవాళ దీపం వెలిగించడం. అది ముందుగా రాణి దుర్గావతి 500వ జయంతి సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి ఆదివాసీ ఆది శక్తి స్వరూపులు మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదవందనం చేస్తున్నా. జాతి కోసం పోరాడే వారికి శిరస్సు వంచి పాదవందనం నేను అన్ని వేళ ఎప్పటికీ చేస్తూనే ఉంటా. జాతి కోసం పోరాటానికి ముందుకు వచ్చే వాళ్ళకి కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటా పెద్దవాళ్ళ దగ్గర. కానీ జాతికి వెన్నుపోటు పొడిచే వారిని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా సహించను. వారికి భయపడేది లేదు, వెన్ను చూపి పారిపోయేది లేదు. అది అశ్రాపేట కావచ్చు, మానుకోట గడ్డే కావచ్చు. మానుకోట గడ్డ మీదనే భయపడినట్టు చుంచు రామకృష్ణ టాటాకు చెప్పులకి యొక్క పిల్లులకి భయపడేటువంటి కాదు. ఇది ఒక పులిని బంధిస్తే ఇంకో సింహం మానుకోట గడ్డ మీద గడిచినటువంటి రక్తం అలా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు, ఆదర్శ పెద్దలు కావచ్చు, అదేవిధంగా ఏడబ్ల్యూసీ పెద్దలు కావచ్చు, ఏఎస్ఎఫ్ బాధ్యులు కావచ్చు, ఏఎస్యు బాధ్యులు కావచ్చు, అదేవిధంగా వివిధ ఉద్యోగాల్లో అంటే టీచర్సే కాదు, ఫారెస్ట్ లో కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ లో కావచ్చు. ఎందుకంటే మొన్న ఒకళ్ళు దాడి చేయడానికి ప్రయత్నిస్తే మన జాతి బిడ్డ ఒక ఏఎస్ఐ దాన్ని ఖండిస్తూ ఒక మెసేజ్ పెట్టిన ఆయన, నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా అనేక డిపార్ట్మెంట్ లో ఉద్యోగస్తులు ఈరోజు జాతి కొరకు, జాతి ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటున్నారు. వారందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి మరి పాదాబంధనాలు. అట్లనే అనేక గ్రామాల నుంచి కూడా మహిళలు స్వచ్ఛందంగా తరలి వస్తున్న వాళ్ళు. అదేవిధంగా మన సంస్కృతి కాబట్టినటువంటి వేల్పులు, వాటి యొక్క తలపతులు కావచ్చు, ఒడ్డెలు కావచ్చు, పూజాలు కావచ్చు, పేరండాలు కావచ్చు, వారందరూ కూడా ఈ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ నుండి బుట్టాయి నుంచి కూడా ఈరోజు తరలి వచ్చారు. వారికి కూడా శిరస్సు వంచి పాదాబంధనం తెలియజేస్తాం వారందరూ పేరు పేరున. ఇవాళ ఈ రోజు
ఇక్కడ ఈ సమావేశము ప్రత్యేకమైనది. ఈ యొక్క ఆదివాసీ ఉద్యమంలో అనేక సంవత్సరాలుగా 96 నుంచి ప్రత్యేకించి ఈ యొక్క లంబాడీలు చట్టబద్ధ ఉండేమో, వాళ్ళతో వర్గీకరణ చేసుకోవచ్చామో అన్నటువంటి ఆలోచన నుంచి మొదలై అసలు వీళ్ళకి చట్టబద్ధతే లేదు. ఎందుకంటే మనం అంటాం కాదు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సార్లు మనకి ద లంబాడీస్, సుగాలీస్, బంజారాస్ ఆర్ నాట్ నోటిఫైడ్ యాజ్ పర్ ఆర్టికల్ 342. However, they are continuing and enjoying the benefits of ST reservation తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ అని చెప్పేసి లిఖిత పూర్వకంగా ఆర్టీ ఇన్ఫర్మేషన్ కింద మనకి ఇప్పటికే 4-5 సార్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు అవేమి తెలియదు, ఏదో ఒక జీవో ఉంది అంటున్నారు, కానీ ఆ జీవో పేపర్లు కూడా పూర్తిగా లేకపోయినా సరే మేము అమాయక ఆదివాసీలు వాడు పడుతున్నారు కాబట్టి, వాళ్ళు అడగట్లేదు కాబట్టి మేము మొత్తం కూడా వాళ్ళకి రిజర్వేషన్ చెప్పేసి వాళ్ళు కూడా లిఖితపూర్వకంగా ఇచ్చారు. మనకి అది తెలుసుకోవడానికే మనకి 2018 వరకు పట్టింది. మనకి 2018లో ఉన్నత ఉద్యోగం చేసినటువంటి మరి అనేక మంది 65 మంది ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడానికి 31 డిసెంబర్ 2017 మీరు ఉదయం 10 గంటలకు రండి, 5 గంటలకి వదిలిపెట్టే బాధ్యత నాది. 5 గంటల తర్వాత వెళ్ళిపోయిన తర్వాత డిసెంబర్ 31 వేడుకలు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో మీకు నచ్చిన మిత్రులతోటి మీ ఇష్టం చేసుకోండి. కానీ జాతి కోసం మాత్రం 10 గంటలు రావాలన్నప్పుడు అనేక మంది ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం నుంచి చాలా మంది వచ్చారు. అప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి మన యొక్క జేజే రాంబాబు గారు, కొర్సా జేజే రాంబాబు గారు కావచ్చు, అదేవిధంగా తాటి బాబురావు గారు చెన్నై కావచ్చు, అదేవిధంగా ముంబైలో ఉన్నటువంటి రవ్వ శ్రీనివాసరావు గారు కావచ్చు, అదేవిధంగా అనేక మంది అనేక డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉద్యోగస్తులు ఆ రోజు రావటం వల్ల 65 మంది ఉద్యోగస్తులు శ్రేయ హోటల్ హన్మకొండ బస్ స్టాండ్ పక్కన రూపాయలు లేకుండా తెలిసిన మిత్రుల ద్వారా హోటల్ బుక్ చేసి భోజనాలు చెప్పి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడుకొని ఒకటే ఒక తీర్మానము, చట్టబద్ధత లేని ఈ యొక్క లంబాడీలను ఎస్టీ జాతి తొలగించడానికి మనం సుప్రీంకోర్టు కావాలని తీసుకెళ్ళాలని చెప్పిన తీసుకున్న నిర్ణయమే ఈ రోజు మనం అందరం కూడా ఈ రోజు ఇక్కడ కూర్చొని తీర్పు ఎప్పుడు వస్తుందా, విచారణ ఎప్పుడు మొదలవుతుందని చెప్పేసి ఇవాళ యావత్ ఆదివాసీ సమాజం కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన బహుజన దళిత మైనార్టీ అగ్రవర్ణాలను అనుకున్నటువంటి కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మొత్తం కూడా ఎదురు చూస్తున్న వెహికలతోటి ఇవాళ ఆ స్థితికి రావడానికి కారణం 31 డిసెంబర్ 2017 శ్రేయ హోటల్ సమావేశం అని మీ అందరికి తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం ఎట్లయితే మొదలుపెట్టినో దాంతో పాటు ప్రజా పోరాటం లేదే, ప్రజా సంఘాలు కలుపుకొని పోరాటం చేయందే ఈ ప్రజాస్వామ్య దేశంలో ముందుకు పోదు అని చెప్పి భావించి అనుగుణంగానే 2018లో కూడా మార్చి 4, 5, 6 తారీఖున ఒక 1000 మంది సుమారు ఇక్కడ ఎట్లయితే మనం 1000 మంది జమైనామో అట్లనే 1000 మంది ఇక్కడ 2 బోగీలు, ఆంధ్రప్రదేశ్లో ఒక బోగి తీసుకొని ఇవాళ ఎట్లయితే బుట్టగడ వచ్చిందో ఆ రోజు శ్రీకాకుళం నుంచి ఒక బోగి వేసుకుంటే ఇక్కడి నుంచి 2 బోగీలు పెట్టుకొని 3 బోగీల్లో 1000 మంది ఢిల్లీ పోయి జంతర్ మంతర్ ధర్నా చేసి తర్వాత అక్కడ నుండి తెలంగాణ భవన్లో ఒక క్యాండిల్ లైట్ ర్యాలీ చేసి ఒక రాష్ట్రపతి భవన్లో నివేదిక యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి రావడం జరిగింది. అప్పుడు దాని తర్వాతనే ఒక నమ్మకం కలిగింది, ఏది ఏమైనా సరే ఈ జాతిలో పుట్టినటువంటి బిడ్డలు సంఘాలు పెట్టుకున్నటువంటి కలిసి వస్తే కలుపుకొని పోవాలి, వారు స్వప్రయాణం కోసము సంఘాలని మోసం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు పక్కన పెట్టి ఉద్యోగస్తులైన మనము సమాజాన్ని చైతన్యం చేసి సమాజంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, గుడాలు ఉన్నటువంటి పటేల్ దొరలు, అదేవిధంగా సంస్కృతిని మన భావి తరగంచినటువంటి తలపతులు, వేల్పుల పుజారులు, ఒడ్డెలు ఇటువంటి వారిని అందరినీ చైతన్యం చేయడం ద్వారా మనం ఉద్యమాన్ని నిర్మిస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి ఈ యొక్క 60 లక్షల గోరు బంజారాలను తొలగించాలని చెప్పేసి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టినాం. అంటే ఒక పక్కన ప్రజా పోరాటము, ఒక పక్క న్యాయ పోరాటము, ఒక పక్క సాంస్కృతిక పోరాటం. ఇంకోటి ఏదైతే 4 దిక్కులు ఉంటాయో తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం అన్నట్టు ఈ యొక్క సమస్య పరిష్కారం కూడా ప్రజా పోరాటము, న్యాయ పోరాటము, సాంస్కృతిక పోరాటము, ఇంకో పోరాటమే రాజకీయ పోరాటము. అది కూడా ఆనాటి ఉద్యమ నేత సోయం బాబురావు గారు ఎంపీ అయి మరి ఢిల్లీలో పార్లమెంట్ అడుగుపెట్టిన తర్వాత పార్టీ ఏదైనా సరే ఈ జాతి కోసం నేను మాట్లాడుతానని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడిన తర్వాత ఆ యొక్క నేతను కూడా పిలిపించి మాట్లాడుకొని ఒక ఏఐడబ్ల్యూసీ ఆదర్శ అన్ని మాట్లాడుకొని ఈ యొక్క జాతి సమస్య కోసం మీరు మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు, మీకు జాతి తరపున మీకు ఎక్కడెక్కడ సన్మానాలు ఏర్పాటు చేసి మీ వెంట మేము నడుస్తాం, రాజకీయంగా మాకు సహకరించండి, మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు నివేదికలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలంటే మీ యొక్క సహకారం అవసరం చెప్పడం వల్ల ఆ యొక్క నాయకుడు మరి నేను ఖచ్చితంగా మీకు సహకరిస్తానని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఢిల్లీలో ఎంపీగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో కూడా అనేక సార్లు
ఏఈడబ్ల్యూసీ బృందాన్ని కావచ్చు, ఆధార్ సొసైటీ బృందాన్ని కావచ్చు, రాయ్ సెంటర్ బృందాన్ని కావచ్చు, ఎవరైతే మహిళా చైతన్య శక్తి సభ్యురాలు కావచ్చు, అందరినీ తీసుకెళ్లి ఆ యొక్క మంత్రులు, కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు దేశ ప్రధానమంత్రి, దేశ రాష్ట్రపతి, దేశ హోంశాఖ మంత్రి కూడా అనేక సార్లు కలవడం వల్ల మన యొక్క ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలన్నీ కూడా వారందరూ కూడా వినిపించడం వల్ల ఈరోజు ఎవ్వరు కూడా ఈ యొక్క గోరు బంజాలు చెప్పే మాటలకి, ఫోర్జరీ పేపర్లకి ఎవరు కూడా నమ్మట్లేదు ఇవాళ. కాబట్టి ఇవాళ చివరి దశకి మనం చేరుకున్నాం. ఇది అంతిమ పోరాటం అనే మనం మొదట్లోనే మనం జేఏసీ ఫౌండేషన్ చెప్పినాం మనం. ఎందుకంటే దానికంటే ముందే సుప్రీంకోర్టులో ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ లో సోయం బాబురావు గారు, తెల్ల వెంకటరావు గారు ఇంప్లీడ్ అయిన తర్వాత సోయి లేదు, తెలివి లేదు, లేకుంటే నా బొచ్చు పీకలేరు, నా వింటగా పీకలేరు, ఎవరన్నా యువత మాట్లాడితే అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే నువ్వు ఒక అయ్యకి అవ్వకు పుట్టినవా, నువ్వేం పీకుతావరా నువ్వు అసలుకి అని చెప్పి మాట్లాడే సందర్భాల్లో రెచ్చగొట్టినప్పుడు కేసు పెట్టిన 15 రోజుల తర్వాత మనం మేల్కొన్నాము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 15 రోజుల తర్వాత మరి ఆ యొక్క కేసు వేసినటువంటి డాక్టర్ తెల్ల వెంకటరావు గారు, భద్రాచలం శాసనసభ్యులు గారు, వరుసకి నేను బండాని కాబట్టి ఆయన బావగారితో మాట్లాడి మేము వస్తున్నాం, మీరు కేసు విత్డ్రా చేసుకోవద్దు, వారికి భయపడుతూ వాడు ఇంటికి పిగలేడు, ఏం చేయలేడు, మేము వస్తున్నాం అని చెప్పేసి నాతో పాటు ఖమ్మంలో నుండి ఆధార్ సొసైటీ పెద్దలు, అదేవిధంగా ఏడబ్ల్యూసీ ఉద్యోగస్తులు, ఇల్లెందు ఉద్యోగస్తులు, కొత్తగూడెం ఉద్యోగస్తులు, పాలన ఉద్యోగస్తులు అందరం కూడా ఒక 50 మంది వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వారి దాడిని ఖండించి నువ్వు ఏమి పీకలేవరా, నీదేం పీకుతామో మన అరుణ్ అన్నట్టు కాళ్ళ సందులో పెట్టి పదులు లేని ఖర్చుతో నీ బోడగుండు కొడతాం అన్నట్టు ఆ రోజు శపథం చేసిన హెచ్చరిక జారీ ఇచ్చిన వాళ్ళకి. తర్వాతనే ఒక తెల్ల వెంకటరావు గారి దగ్గరికి వెళ్ళి వారికి కూడా జాతి కోసమే మీరు కేసు వేసింది కాబట్టి, జాతి ప్రయోజనాల కోసం మీరు కేసు వేసింది కాబట్టి ఈ జాతి తరపున మిమ్మల్ని సన్మానించాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్పేసి శాలువ వేసి దండ వేసి వారికి శిరస్సు వంచి నమస్కరించి పాదాభివందనం చేసి మీరు నిలబడండి, మీ వెనక మేముంటాం, మీరు ఏ పార్టీలో ఉన్నది ముఖ్యం కాదు, మాకు ఈ జాతి కోసం నిలబడినందుకు మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది అని చెప్పేసి కూడా ఆయనకు భరోసా ఇవ్వడం జరిగింది. అందుకనే తెల్ల వెంకటరావు గారు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా తొనకట్లే పెనకట్లే లమ్మడోలు ఆయన పట్టుకుపోయి హైదరాబాద్ హోటల్లో, ద్వారకా హోటల్లో 3 గంటల పాటు అక్కడ పెట్టుకొని భయపెట్టినా సరే భయపడేటువంటి వీరుడు ఈ యొక్క ఆదివాసీలో పుట్టినటువంటి రక్తం తెల్ల వెంకటరావు గారిది. మీకు దమ్ముంటే చేతనైతే మా వాళ్ళు చూపెడుతున్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలు తగ్గట్టు కనీసం మీ దగ్గర ఒక్క పేపర్ నుంచి చూపెట్టమని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తి తెల్ల వెంకటరావు గారు. అదేవిధంగా సోయం బాబురావు గారిని స్వయంగా కాంగ్రెస్ పార్టీలో చెందినటువంటి కొంతమంది నాయకులు నిన్ను సస్పెండ్ చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు, నిన్ను పార్టీలో ఉండనేయట్లేదు అంటే, అరే నన్ను సస్పెండ్ చేసింది రాబాయ్, నన్ను ఆల్రెడీ బీజేపీలో పీకితే నేను భయపడలేదు, కాంగ్రెస్ లో పీకితే నన్నేం చేస్తారా మీరు, అసలుకి ఈ జాతి కోసమే ఈ లంబడలు తొలగించడం కోసం నేను పుట్టినా, నన్ను కాంగ్రెస్ నుంచి పీకినా, బీజేపీ నుంచి పీకినా, ఏ పార్టీ నుంచి పీకినా, నేను ఆల్రెడీ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా నా అంతిమ లక్ష్యం లంబడలు తొలగించాలని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇట్లా మనకి రాజకీయంగా ఒక 2 నాయకులు ఆ రోజు కొమరంభీం వారసత్వంతో అక్కడ మన యొక్క సోయం బాబురావు దాదా అక్కడ ఉంటే ఇవాళ సోయం గంగుల వారసత్వంతో తెల్ల వెంకటరావు దొర ఇక్కడ పుట్టడం నిజంగా మన గర్వకారణం. నిజంగా మీరు చూడండి, ఇక్కడ ఒక పక్కన కొమరంభీం, ఒక పక్కన సోయం గంగులు. ఇవాళ అక్కడ సోయం బాబురావు, ఇక్కడ తెల్ల వెంకటరావు. వారి స్ఫూర్తితోనే వారి దగ్గర అప్పుడు ఉద్యమంలో తుడిదెంప కావచ్చు, ఉద్యమంలో కావచ్చు, మరి వారిచ్చేటువంటి మరి ఉత్తేజకరమైనటువంటి ఉపన్యాసాల ద్వారా సరూర్ నగర్ 2010లో పెట్టిన మీటింగ్ ద్వారా ప్రేరణ పొందిన నేను, స్ఫూర్తి పొందిన నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన. అదేవిధంగా ఆనాడు తుడిదెంపలో ఉన్నటువంటి మైపతి అరుణ్ కుమార్, విద్యాసంఘంలో పనిచేసిన అరుణ్ కుమార్ ఇవాళ తుడిదెంప రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక మేడారం పులి, కోయ పులిగా ఇవాళ గాండిస్తున్న ఒక పక్కన. కాబట్టి ఈ పోరాటాన్ని అందుకనే వస్తుంటారు పోతుంటారు. సచిన్ టెండూల్కర్ ఒక కాలం అయిపోయింది, ధోని కాలం అయిపోయింది, తర్వాత కోహ్లీ కాలం అయిపోయింది, తర్వాత రోహిత్ శర్మ కాలం అయిపోయింది, ఇవాళ నడిచేది సుమన్ గిల్ కాలం. అట్లనే ఇవాళ ఈ ఉద్యమానికి ఒంటెద్దు కాదు, జోడెద్దులు 2 ఉన్నాయి. చుంచు రామకృష్ణ ఒక ఎత్తు అయితే, ఇంకో ఎద్దు మైపతి అరుణ్ కుమార్. ఎవరైతే నా పైన దుష్ప్రచారం చేస్తున్నారో, ఒంటెత్తు పోగొడబోతున్నారని చేస్తున్నారో, ఇవి 2 జోడెద్దులు. ఈ జోడెద్దులు పట్టుకొని సీతారాం సార్ కావచ్చు, మరి వేప బాలయ్య గారు కావచ్చు, కాలుకు బాగలేక వచ్చే మార్గం మధ్యంలో కొత్తగా ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి కల్తీ విరమల గారు కావచ్చు, మొన్న రిటైర్మెంట్ మరి ఎరుప అనసూయ గారు కావచ్చు,
వీరందరూ కూడా పగ్గాలు పట్టుకొని మమ్మల్ని ఎంత వేగంగా తీసుకెళ్ళాలో అంత వేగంగా తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఒంటెద్దు పొగడలేదు. ఒంటెద్దు పొగడు ఉంటే ఇంతమంది మహిళలు ఇవాళ వచ్చేవాళ్ళు కాదు. మొన్న మానుకోటలో 10,000 మంది విద్యార్థులు కవా చేసేవాళ్ళ కాదు. అంతకుముందు ఖమ్మం గడ్డ మీద కొమరంభీం విగ్రహంతో పాటు స్వయం గంగులు విగ్రహం పెట్టడానికి భూమి పూజ చేసేవాళ్ళం కాదు. అదేవిధంగా దీని అన్నిటికంటే ముందు అక్కడ భద్రాచలం ధర్మయుద్ధం చేసేవాళ్ళం కాదు. రాబోయే రోజుల్లో ధర్మయుద్ధం ఆగదని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సార్లు చెప్పినాము. అశ్రాబడ్డ వేదికగా ఆదివాసీ ఆడబిడ్డల సాక్షిగా ఆది పరాశక్తి సాక్షిగా చెప్తున్నాము. ఇది ఆగదు ఆగదు ఆగదు, ఎక్కడ కూడా తగ్గేదే లేదు. మనం అనుకున్నటువంటి ఎజెండా నిర్ణయాల మేరకు, జేఏసీ నిర్ణయాల మేరకు 22వ తారీఖున ఖమ్మం కొమరంభీం విగ్రహాన్ని భారీ ఎత్తున ర్యాలీ ద్వారా ఏర్పాటు చేసుకున్నాము. 26వ తారీఖు ఖచ్చితంగా చేసి తీర్థమని చెప్పేసి మహిపతి కుమార్ నిర్బంధించినా సరే చుంచు రామకృష్ణ సమ్మక్క తల్లి ఆశీస్సులతోటి పట్టిన బాణంతో మొత్తం కూడా మానుకోట గడ్డని గడగడలాడిచి మానుకోట చరిత్రలోనే తెలంగాణ మానుకోట మైలు ఎట్లయిందో ఆదివాసీ ఉద్యమాల్లో మానుకోట మార్చి ఫాస్ట్ మరి ఆ రకంగా ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దాన్ని ఎవడం మార్చలేడు. మళ్ళీ నేను కూడా ఇంకోసారి కూడా చేయలేను. అక్కడ ఇంకెవడని చేస్తారని పగటగలగంటే వాడి భ్రమలు తప్ప ఇంకోటి ఏం కాదు. అదేవిధంగా ఇవాళ కూడా మరి ఇవాళ 2వ తారీఖు ఇవాళ మహిళలు స్వచ్ఛందంగా చేస్తామంటే అనేక ఇబ్బందులు అనేక ఆటంకాలు వచ్చినా సరే తిప్పి కొట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా చేత జెండా పట్టుకొని మరి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా జాతి కోసము, జాతి అస్తిత్వం కోసం, జాతి ప్రజల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసము ఇక్కడ నా స్వార్థంగా ఉండి నాకు కూడా 2 బిడ్డలు, సమ్మక్క సాలం లాంటి 2 బిడ్డలు నాకు. ఏ రోజు కూడా 8 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా నాన్న మా ఇంట్లో ఉండట్లేదు, నువ్వు ఎటో తిరుగుతున్నావు, మమ్మల్ని సినిమా తీసుకెళ్ళట్లేదు, ఒక పార్క్ తీసుకెళ్ళట్లేదు, ఒక షికారు తీసుకెళ్ళట్లేదు ఏ రోజు అన్నది లేదు. అదేవిధంగా నా భార్య కూడా ఎందుకు తిరుగుతున్నావు నువ్వు, మరి ఇప్పటికే ఒక ఇల్లు అమ్మినో ఒక కారు అమ్మినో ఏం సాధిద్యమని నేను తిరుగుతామని చెప్పట్లేదు. మరి ఆమె కూడా మీటింగులు పెట్టుకుంటూ ఆమె కూడా మా యొక్క మహిళలను చైతన్యం చేస్తూ కూడా ఆమె కూడా తిరుగుతుంది. కాబట్టి నేను ఎవరికి భయపడలేదు. కాబట్టి ఖచ్చితంగా మేడం గారు ఏదైతే అన్నారో దానికి అనుగుణంగా 5వ తారీఖు అనుకున్నాం. కానీ 5వ తారీఖు వేరే యొక్క సంఘాలని ఏ రకంగా మళ్ళీ కలుపుకురావాలి, ఈ 2వ జేఏసీ 3వ జేఏసీ 4వ జేఏసీ కూడా ఏర్పడబోతుందని చెప్తున్నాను. కానీ ఏవి కావు, మానుకోట దెబ్బకి కథమైపోయినాయి. ఆ జేఏసీలు ఎవరైతే భాగస్వామి ఇప్పటికే అనేక మంది మరి మహిపతి అరుణ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా నర్సంపేట నుండి జాక్ సభ్యులతో మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నా. స్వాతంత్ర కోసం కూడా మరి పోరాటంలో అనేక సంఘాలు ఎవరి మార్గం వారిదే, ఎవరి పోరాటం వారిదే. అంతిమంగా గెలిపించింది మాత్రం మహాత్మా గాంధీ. ఆయన పేరే చరిత్రలో మిగిలిపోయింది. అట్లనే తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది పోరాడినా సరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరే చరిత్రలో మిగిలిపోయింది తప్ప సరే ఆయన ఏమైనా చేసి పదవి వచ్చిన తర్వాత అహంకారం పెరిగి ఉండొచ్చు, నశాలను కంటుండొచ్చు, ఆదివాసి తొక్కితే పదవి ఊడిపై కింద కూర్చుండు. లంబడోలు దింపలే ఆయన్నే, ఆదివాసి దింపారు. అశ్రాపేట ఆదివాసీలు, భద్రాచలం ఆదివాసీలు, ములుగు ఆదివాసీలు, మన యొక్క ఇల్లెందు ఆదివాసీలు, ఆసిఫాబాద్ ఆదివాసీలు, అదేవిధంగా ఖానాపూర్ ఆదివాసీలు తలుచుకుంటేనే ఆయన గద్దె దిగిపోయిండు. కాబట్టి ఆదివాసీల శక్తిని తక్కువ అంచనా వేస్తే రాబోయే రోజుల్లో ఏ పార్టీలు ఉన్నా సరే, ఎంతటి నాయకుడైనా సరే అదప్పాదానికి తొక్కేటువంటి శక్తి ఈ ఆదివాసులకు ఉంది. ఇవాళ ఇక్కడ పెడితే సభ పెడితే స్థానిక ఉన్నటువంటి తాజాలు కావచ్చు, మాజీలు కావచ్చు, ముఖం చూపెట్టకుండా ముఖం చాటేస్తే మేమేమనుకోవాలి? అంటే లంబడోళ్ళకి భయపడి రావట్లేదా? లేకపోతే ఈ ఆదివాసీ మహిళలే కదా ఏం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? మీకు ఇంకా కొద్ది కాలం సమయం ఉన్నది. ఈ అశ్రాపేట అయిపోయింది, ఇది ఆరంభం మాత్రమే. తొందరలోనే జేఏసీ సమావేశం 8వ తారీఖు 2వ శనివారం ఉంది. ఈ రాష్ట్రంలో ఈ జాతి కోసము లంబడోలను తొలగించాలనుకున్నటువంటి నిస్వార్థంగా పోరాడే వారందరికీ ఒకటే పిలిపిస్తున్నా. 8వ తారీఖు 2వ శనివారం ఖమ్మంలోనే రాష్ట్ర ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ ఆ కార్యాలయంలోనే సమావేశం ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. జేఏసీ సభ్యులు వారు వివిధ కారణాలలో కొంతమంది దూరంగా ఉన్నా సరే వారిని అందరూ కూడా సాధారణంగా స్వాగతిస్తున్నా. నేను చర్చ చేసుకుందాము. కలిసి రానటువంటి సంఘాలు కూడా మరి చివరి ప్రయత్నంగా వాళ్ళు కూడా రమ్మని చెప్తున్నాము. కలిసి రానటువంటి రాజకీయ నాయకుల చివరి ప్రయత్నంగా కలిసి రమ్మని చెప్తున్నాము. 8వ తారీఖు తర్వాత ఈ యొక్క రాష్ట్ర జేఏసీలో చర్చ తర్వాత చాలా దారుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. మేము మాత్రం ఎటువంటి అపోహ లేదు, బావ లేడు, బామ్మర్ది లేదు, తమ్ముళ్ళు లేదు, ఏరు లేదు. ఖచ్చితంగా జాతి కోసం పోరాటానికి ఇల్లెందు కోటమైసమ్మ సాక్షిగా, నర్సంపేట గుంజేడు ముసలమ్మ సాక్షిగా, పినపాకినటువంటి
చురుమల్ల సమ్మక్క గద్దెల సాక్షిగా ఖచ్చితంగా భారీ ఎత్తున ధర్మ యుద్ధ సభలు ఉండబోతున్నాయి. ఇది ఆగదు. ఎవ్వరు కూడా ఈ ఉద్యమాన్ని కొనలేరు. ఈ ఉద్యమం చేసేటువంటి నాయకులు బెదిరించలేరు. ఒకవేళ మేము అమ్ముడుపోయినా, మేము బెదిరినా ఈ ఆదివాసీ మహిళలు మాత్రం బెదరని చెప్పేసి ఈ సభాసనం తెలియజేస్తున్నాను నేను. కాబట్టి మీరిచ్చిన స్ఫూర్తితోటే ఇక్కడ 21 తారీఖు సభలో మీరిచ్చిన స్ఫూర్తితోటే మిమ్మల్ని అందరూ చూసిన తర్వాతనే ధర్మయుద్ధం నిర్వహించినటువంటి వేదికకి రాణి దుర్గావతి ప్రాంగణం పెట్టుకున్నాము. ఇవాళ రాణి దుర్గావతి జయంతి 501 జయంతి ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. చాలా సంతోషకరం. ఇది స్వయం గంగులు ప్రాంగణం. ఖచ్చితంగా ఈ ప్రాంతవాసి మన స్వయం గంగుల ద్వారా విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి మొన్ననే జమేదారు బంజరా జోడయాత్రలో పోయినప్పుడు ఆ సమాధికి నివాళులు అర్పించి ఖచ్చితంగా ఎట్లయితే జోడేఘాట్లో ఈ యొక్క కుమరం భీం దాదాకి స్మృతి వనము మ్యూజియం కట్టిందో ఇక్కడ కూడా జమేదారు బంజర్లో మరి అక్కడ స్మృతి వనము అదేవిధంగా ఈ యొక్క మ్యూజియం 10 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని స్వయం గంగులు వాసులు ఎవరైతే మీరున్నారో వారికి కావాల్సినటువంటి భూమి అదేవిధంగా పక్కా ఇల్లు అదేవిధంగా ఒకవేళ చదువుకోనంటే వాళ్ళకు కూడా ఉద్యోగం కల్పించని చెప్పి ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ జరిగింది. తొందరలోనే ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రి కలిసిన తర్వాత లిఖితపూర్వకంగా ఈ యొక్క స్వయం వాసు ఇచ్చేటువంటి నివేదికను కూడా అందజేయడం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నా ఉద్యోగం కాదు, ఇంతకుముందు చెప్పిన పోతే నా ఉద్యోగం, లమ్మడోలు తొలగిపోతే యువతందరికీ ఉద్యోగాలు. ఇవాళ చెప్తున్నా, అశ్రాపేట గడ్డగా చెప్తున్నా, నా ప్రాణాలను లెక్క చేయను. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ లమ్మడోలు తొలగించేమంత పోరాడుతూ ఉంటా. ఎవడన్నా ఈ జాతర పుట్టిన గుర్తుపడేలు ఉంటే కబడ్డాలని చేస్తున్న ఆదివాసీ ఆడబిడ్డల చేతుల్లో మరి చీపురు కట్టలతోటి మీరు బుద్ధి తెచ్చుకోవద్దు. మారండి, రండి, 8వ తారీఖు కలిసి రండి, కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, ఉద్యమాన్ని ఉర్రూతరగిద్దామని తెలియజేసుకుంటూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. లంబాడి డైరెక్టర్లను 7 పెట్టిండ్రు. మేడార కావాల్సి మీరే చెప్పుండ్రు. సమ్మక్క జాతర అంటే మన కోయోళ్ళదే కదా. 11 మందిలో 7 లంబడోళ్ళు పెట్టిండ్రు. మన చేతులు కట్టుకొని కూర్చుందామా? బరాబరిగా మినిస్టర్ చందులాల్ వచ్చిండు. అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంది లంబడోళ్ళది. 20 మంది మాలాంటి విద్యార్థులు, 21 మంది గలాంటి చెల్లెళ్ళ ఏతికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళంతా ప్రణాళిక ఏం చేసుకున్నారు? బరాబరిగా అడ్డుకుంటామన్నారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కేంద్రంలో లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఏకైక డిమాండ్ తోని మహిళా శక్తి కదలడం జరిగింది. ఇప్పటి వరకు మన ఉద్యమాలన్నీ కూడా కలయిక ఉద్యమాలు మనం చూసినా కానీ ఈ రోజున ప్రత్యేకంగా ఆదివాసీ మహిళలే సమ్మక్క సార్లమ్మలు, రాణి దుర్గావతులు, రాణిమ దైడిల్ల ఇవాళ ఈ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డారు. ఈ సమ్మక్క సార్లమ్మల వారసత్వం పుచ్చుకున్న ఆదివాసీ మహిళల పోరాటం అనేది ఖచ్చితంగా లంబాడీల తొలగింపు వైపుగా పోతుంది. మలిదప్ప అశ్వారావుపేటలో మొదలైన ఆదివాసీ మహిళా ఉద్యమం అసిఫాబాద్ వరకు మొత్తం అటు గోండు ప్రాంతం వరకు కలుపుకొని మహోత్తర ఉద్యమంగా ఇవాళ మలచడంలో భాగంగానే ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి ఇవాళ ఈ నిర్ణయం జరిగింది. ఖచ్చితంగా కూడా ఆదివాసీ మహిళా సమాజం ఇవాళ ఉద్యమాన్ని ముందు వరుసలోకి తీసుకుపోతనేది కూడా అశ్వారావుపేట నుంచి తెలియజేస్తున్నా. డాక్టర్ వైభవ్ అరుణ్ కుమార్ తురుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు. చైర్మన్ గారు అనుమతి తీసుకున్నా. ఎందుకు అశ్వారావుపేటలో చివరిగానే మాట్లాడాలనిపించింది. ఎందుకంటే భద్రాచలం సభ మొదలు కావడానికి అశ్వారావుపేట సభ అనేది ఆయుపట్టుగా మారింది, మనందరికి తెలుసు. దానిలో భాగంగా ఈరోజు ఆదివాసీ మహిళల సదస్సుకి సభాధ్యక్షత వహిస్తున్న కణితి నాగమనక్క, అదేవిధంగా పెద్దలు ఆదివాసీ జాక్ చైర్మన్, ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుంస రామకృష్ణ సార్ గారికి, అదే మీద ఉన్న స్టేజ్ మీద ఉన్న పెద్దలు, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి నా ఆదివాసీ అక్కలు,
చెల్లెళ్ళు, అన్నలు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఇంకా నాయకపోటు తెగ, వివిధ కొండారెడ్డి తెగ, వివిధ రకాల తెగల అందరి తెగల ప్రజలకు ప్రత్యేకంగా విద్యావందనాలు. మిత్రులారా, సుంచ రామకృష్ణ సార్ ఆలోచన వెనక భవిష్యత్ ఉద్యమ ప్రణాళిక ఉంటుంది. ఆ భవిష్యత్ ఉద్యమ ప్రణాళికలో భాగంగానే ఇవాళ ఈ ఉద్యమం మహిళల చేతికి రావాలనేది ఆయన యొక్క ఆలోచన. కాబట్టి ఇవాళ మళ్ళీ అశ్వారావుపేట ఈ చివరినే స్టార్ట్ అయింది. అప్పుడు ఈ చివరినే స్టార్ట్ అయింది, మళ్ళీ ఈ చివరినే స్టార్ట్ అయింది. కాబట్టి దానిని మనం స్వాగతించాలి. మహిళా శక్తి ఎందుకు అవసరం అనే ముందు మహిళా ఉద్యమ శక్తి లంబాడీలు తొలగింపులో ఎస్టీలు కాదనే ఉద్యమంలో ఏ విధంగా విజయాన్ని సాధిస్తుందనే ముందు, ఇంతకు ముందు మీటింగులో జోడో యాత్ర చేసి మహబూబాబాద్లో పెట్టిన సభలోనన్నీ పోలీసులు నిర్బంధించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. లంబాడీలు కూడా చాలా బలంగా ఇగో ఇదే స్టేజ్ మీద బరాబరిగా లంబడోల గుండు గీకుతామన్నందుకు హైదరాబాద్లో డీజీపీకి కంప్లైంట్ చేసి మళ్ళీ ఎస్ఐ కాదు, ఎస్పీ కాదు, సిఐ కాదు, ఎవరు కాదు, ఏకంగా డీజీపీకి కంప్లైంట్ చేసి అరుణ్ కుమార్ అరెస్ట్ చేయాలంటే కూడా ఎక్కడ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ కానీ సంఘాలు కానీ ఎక్కడ కూడా మనం వెనక్కిపోలేదు. పోరాటంలో ముందడుగులే ఉన్నాం. కానీ వాళ్ళు ఎప్పుడైతే మహబూబాబాద్లో సుంచ రామకృష్ణ గారి ప్రకటన తర్వాత అరుణ్ కుమార్ కనుక మహబూబాబాద్ వచ్చేది ఉంటే ఖచ్చితంగా నిర్బంధిస్తాం, ఖచ్చితంగా ఏదో ఒక సంఘటనలు జరుగుతాయనే దాని మీద వాళ్ళు అప్పటికప్పుడు ఎస్పీకి ఒక లెటర్ ఇచ్చి అరుణ్ కుమార్ని రాకుండా నిర్బంధించండి అనేది ప్రకటించడం జరిగింది. అంటే కొన్ని ఉంటాయి, యుద్ధం చేతగానోడే నీతులు మాట్లాడతాడట. యుద్ధం చేతగానోడే నీతులు మాట్లాడతాడట. నీకైతే తొంకరు ఉన్నది, కొషగున్నది, పొడితే దిగుతాంది అనే టైపులా. ఆల్రెడీ మన యుద్ధంలో దిగినాం. ఎస్టీలు కాదని మేము, ఎస్టీలని మేము, నువ్వా నేనా అనేది ప్రజా పోరాటంలో తెలుసుకుంటాం. కానీ చేతగానో లెక్క పోయి డీజీపీకి ఎప్పుడైతే కంప్లైంట్ చేసిండ్రో అప్పుడే లంబాడీలు నైతికంగా ఓడిపోయినరు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దాంట్లో విర్రవీగిపోయిండు సార్ మాట్లాడిండు నాతోని. రేపనంగా ఇవాళ పర్మిషన్ కి సార్ పర్మిషన్ తీసుకోవాలి. ఎస్పీ దగ్గర కూర్చున్నప్పుడు ఎస్పీ అన్నది ఏంటంటే అరుణ్ కుమార్ తప్ప ఎవరు వచ్చినా గానీ మేము పర్మిషన్ ఇస్తాం. అరుణ్ కుమార్ కనుక ఈ ర్యాలీకి రాకపోతే అనుమతి వస్తుంది, నువ్వు రాష్ట్ర లెవెల్లో పిలిపించుకో, కానీ అరుణ్ కుమార్ మాత్రం రావద్దు. సంతోషం. లంబాడీల డిమాండ్ కూడా ఏంది, అరుణ్ కుమార్ కనుక మహబూబాబాద్ రాకుండా అడ్డుకోగలిగేది ఉంటే మేము విజయం సాధించినట్టే అని ఒక వర్గం. అరుణ్ కుమార్ కనుక మహబూబాబాద్ కు వస్తే ప్రత్యక్షంగా దాడులు చేసి లంబాడ మహిళల్ని, విద్యార్థుల్ని దింపి ఈ ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చి తెగల మధ్యలో కొట్లాడగా మార్చి ఈ ఉద్యమానికి ఒక బ్రాండ్. లంబాడ ఆదివాసీ ఉద్యమం అంటే న్యాయమైన ఉద్యమం కాదు, లంబాడీ ఆదివాసీ ఉద్యమం అంటే దోపిడీకి వ్యతిరేకంగా జరిగే ఉద్యమం కాదు, లంబాడ ఆదివాసీల ఉద్యమం అంటే హింసాత్మకంగా కొట్టుకొని సచ్చే ఉద్యమంగా క్రియేట్ చేయడానికి లంబాడీలో ఇంకొక కుట్రదారులు అక్కడ సిద్ధమైపోయి ఉన్నారు. ఒక వర్గం గురించి మాట్లాడదాం. అక్కడ రెండు కుట్రలు. ఒక వర్గం అరుణ్ కుమార్ ను రాకుండా అడ్డుకునే క్రమంలో ప్రశాంతంగా యాక్షన్ కమిటీ ఉద్యమం ఎప్పుడైతే ఏర్పడదో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ హోదాలో గౌరవప్రదంగా సుంచ రామకృష్ణ సార్ ఉన్నాడు. సుంచ రామకృష్ణ సారు వెనక వైపు నుంచి వెళ్ళి ఒక ఆలోచనతోని లంబాడీలకు నిద్ర పట్టకుండా, అది టీవీ డిబేట్లైనా, మీటింగులైనా, చర్చలైనా, ముఖాముఖి అయినా, ఎక్కడైనా కానీ చీల్చి చెండాడుతాడు అరుణ్. కాబట్టి అరుణ్ అడ్డుకోవాలి. ఇక్కడ మహబూబాబాద్ లో అరుణ్ ఆపేటప్పుడు ఒక అడవిలా ఒక పులి ఎక్కడైనా వేట చేస్తుంది, ఆ చివర్ల జింకల వేట చేస్తుంది, ఈ చివర్ల కన్సుల వేట చేస్తుంది, ఇంకొక దగ్గర మడిపోతుల వేట చేస్తుంది అనుకున్నప్పుడు ఆ అడవిలో పులిని బంధించాలనుకున్నప్పుడు అడవిలో ఇంకేలా జంతువులు ఉన్నాయో కూడా చూసుకోవాలి కదా. చూసుకోవాలా వద్దా? బలమైన ఉద్యమ కార్యాచరణ చేయడు అనే ఒక మత్తులున్న లంబాడీలు సుంచ రామకృష్ణ సార్ వదిలిపెట్టడం ద్వారా పులిని బంధించగలిగి కానీ సింహం అనేది వేటాడిందా లేదా మహబూబాద్లా? ఆ లాజిక్ను మర్చిపోయి అక్కడ కూడా లంబాడీలు సోయి లేకుండా ఆలోచించిన పరిస్థితులు మనం చూడాలి. రెండవది, ఇంకొక వర్గం అరుణ్ కుమార్ మహబూబాబాద్ వచ్చేది ఉంటే లంబాడా తల్లులు అవమానించాలి కాబట్టి లంబాడా మహిళలతో దాడి చేపియాలి.
ఎన్ని కుట్రలు నడుస్తాయంటే ఉద్యమాలల్లో ఒక ప్రశాంతంగా మొదలైన జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమం ఇవాళ ఎస్సీలను ఆర్గనైజ్ చేసింది, బీసీలు చేసింది, ఓసీలు చేసింది, తెలంగాణ సామాజిక కులాలను చేసింది. తెలంగాణలో ఉన్న లంబాడీల వల్ల ఇవాళ ఆదివాసులకే కాదు వలస వచ్చిన లంబాడీలతో తెలంగాణ మైదాన ప్రాంతాలకు కూడా నష్టమే ఉన్నది. రేపు పొద్దుగాల రెట్లు వెలవలే కాదు నాయన మిమ్మల్ని పొందబెట్టి తెలంగాణకు ముఖ్యమంత్రి సీఎం అవుతారనే వాదాన్ని ఇవాళ ఈ ఉద్యమం తీసుకుపోతుంది శాంతియుత మార్గంలో. కాబట్టి ఈ శాంతియుత మార్గం అనేది రేపు పొద్దుగాల 4 కోట్ల మంది తెలంగాణ వాదులు ఇప్పుడు ఆదివాసులను మాట్లాడుతున్నాం కదా, ఈ దరికి చేరి ఆ దరికున్న రంగారెడ్డిలో, హైదరాబాదులో, మహబూబ్ నగర్లలో ఉన్న గిరిజనేతర సమాజం అంటే సామాజిక కులాలు కూడా 4 కోట్ల మంది వలస లంబాడీలో మాట్లాడేది ఉంటే రేపు పొద్దుగాల మనకు ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు చాలా శాంతియుత పద్ధతిలో పోతారు. కాబట్టి వీళ్ళని కవ్వించి గెలికి మన లోపల కొంచెం ఉడుకు రక్తం గుణాలు ఉంటాయి. వాడు అవతల అరే అంటే ఇంద్రబాయ్ అంటాం, వాడు ఒక్కడిదంతా మన 10 వతన్నమా. అందుకే ఇక్కడ విగ్రహ రూపాలు ఉండాలి కదా, మనోళ్ళు దాసీలు చేసిండ్రా. ఆ జెనెటిక్ ను వాళ్ళు ఆయుధంగా చేసుకొని అరుణ్ కుమార్ అనే వ్యక్తిని రెచ్చగొట్టి మహబూబాబాద్ లో కనుక దింపగలిగేది ఉంటే వాళ్ళకి తెలుసు. నేను తలుసుకుంటే పోలీసు వాళ్ళు కదా, తాతలున్నా పోయేటోడు, సొరంగం తోడుకోలేని పోయేటోడు మహబూబాద్. సార్ నువ్వు చెప్పలేదు 9 గంటల సమయంలో అరుణ్ నువ్వేం చేస్తావో తెలియదు కానీ నువ్వు మహబూబాద్లో ఉండాలి. కొద్దిసేపు బాధ్యత ఎట్లా ఆపుతారో చూస్తా. ఎట్లా ఆపుతారు? ఆపితే తాడువాయిలు ఆపాలి, ఎటున్నాగా ఆపాలి. తాడువాయిలు ఆపితే నడిచిపోతా గంగారానికి. గంగార పొల వెహికల్ రాదా? ఆ మందిలో చేరి కూర్చోంటాడు, అన్నెవడు ఆపుతాడు? అరుణ్ కుమార్ ఎవడో ఇప్పుడు మెయిన్ ఫిగర్ అందరికి తెలుసా. పోవుడు సమస్య కాదు సార్ అన్నప్పుడు నాకు కూడా వచ్చే ఉడుకు రక్తం వచ్చింది. బరాబరిగా దిగుతా సార్, నేను తగ్గేదిలే, నేను వస్తానన్నా మేడం చెప్పింది కదా. కానీ 9:30-10 గంటల సమయంలో మన ఆదివాసి అడ్వకేట్ ఆనంద్ ఒక సమాచారం నాకు ఇచ్చాడు. అన్నా చాలా పకడ్బందీగా స్టేట్ ఇంటెలిజెన్స్, రాష్ట్ర డీజీపీలు, డైరెక్ట్ గా ఇంటెలిజెన్స్ ఎస్పీలే మనకు ఫోన్ చేసి అరుణ్ నువ్వు ఒక్కసారి ఆగాలి, మహబూబాబాద్ మీటింగ్ కనుక నువ్వు ఆగేది ఉంటే రాష్ట్రంలో నువ్వు ఎక్కడ మీటింగ్ అయినా పోవచ్చు. మహబూబాబాద్ కనుక నువ్వు ఆగేది ఉంటే రాష్ట్రంలో ఎక్కడికైనా పోవచ్చు నువ్వు. కానీ మహబూబాబాద్ కనుక పోయినావు అనుకో రాష్ట్రంలో నిన్ను ఎక్కడ తిరగకుండా ఈ మీద కేసులు ఫైల్ చేసి హింసాత్మక సంఘటనలు సృష్టించాలనే ఒక కుట్రతోని లంబాడీలు ఉన్నారు. కాబట్టి నువ్వు ఆగాలన్నప్పుడు మేము ఆలోచనలో పడ్డాం. ఎందుకంటే గోసపడి ఉద్యమంలో వచ్చినాం మేము, నష్టపోయి ఉద్యమంలో వచ్చినాం మేము. కాబట్టి లంబాడీలు అయితే పద్మవ్యూహం పన్నెండు. పద్మవ్యూహాల్లో అభిమన్యుడు చిక్కినంత ఈజీగా అరుణ్ చిక్కాడు కదా, అరుణ్ చిక్కాడు కదా. అప్పుడు మేము ఒక ప్రణాళిక చేసి సార్ నేను వస్తలేను, ఎందుకంటే స్టేట్ ఇంటెలిజెన్స్ ప్రత్యేకంగా దిగి వాళ్ళ నన్ను ఆపాలని చూస్తుందంటే లంబాడీలు అక్కడ చాలా పకడ్బందీగా యువకులు, మహిళలు ఆర్గనైజ్ అయ్యి అరుణ్ కుమార్ రాగానే దాడి చేస్తారు. అరుణ్ మీద దాడి జరగంగానే ఇక్కడ ఉన్న యువకులు ఆగుతారా? ఆగుతారా? ఆగనప్పుడు తన్నుకుంటాం. తన్నుకున్నప్పుడు అక్కడ కాలు చేతులు ఇర్రగొట్టుకుంటాం, అవసరమైతే చంపుకుంటాం కావచ్చు. అప్పుడు ఈ ఉద్యమం బ్యాన్ అని వాళ్ళ గవర్నమెంట్ ఇంటూ మార్క్ వేసింది అనుకో, ఉద్యమం కొలాప్స్ అవుతుందా కాదా? అవుతుంది. కాబట్టి కావాలనే పోలీసు వాళ్ళకి దొరికి అరెస్ట్ అయినాం. అక్కడ ఏం ప్రెస్ మీట్లు పెట్టుకుంటా చెప్పాలా లంబడోలు? మానుకోట రాణియం బిడ్డ నిన్ని బరాబరిగా అడ్డుకున్నామని విర్రవీగుతారు. కానీ నువ్వు పన్నిన పద్మ వ్యూహాన్ని పకడ్బందీగా ఛేదించి ఇవాళ మళ్ళా భవిష్యత్ ఉద్యమాన్ని కొనసాగించడానికి నేను ఆగినా, నేను లేకుండా కానీ 1000 రెట్ల సభ అక్కడ సక్సెస్ అవుతుందని బండారాజు పల్లెకనే పెట్టుకున్నాం మనం. రాయబండారాజు పల్లెకనే పెట్టుకున్నాం మనం జాక్ చైర్మన్ గా. కాబట్టి మన వ్యూహాలు, మన ఎత్తుగడలు మనం కూడా చేయగలుగుతాం. కాబట్టి ఈ రకంగా ఈ ఉద్యమ ప్రణాళికలో మనం మహబూబాబాద్ లో మాత్రం ఉద్యమ పరంగా సక్సెస్ అయినాం. లంబాడీలు పడిన కుట్రను సేధించుకొని కూడా ఇవాళ మన ఉద్యమాన్ని బతికించుకొని మళ్ళీ మహిళల వైపు మనం ఇక్కడికి వచ్చినాం. ఇది మహబూబాబాద్ సంబంధించిన సారాంశం. మిత్రులారా, వాస్తవంగా ఇది మహిళల సభ. ఇక్కడ చాలా మంది 17 నుంచి 20 సంవత్సరాలకు సంబంధించిన మహిళా విద్యార్థులు ఉన్నారు. అది పురుషులు కానీ మహిళలు కానీ. మీకు ప్రధానంగా నేను చెప్తాను, అదే విధంగా అనేక రకాల మహిళలు ఇక్కడ. మీకు ఇవాళ నేను ఒక ప్రశ్న ఇస్తాను. సుంచ రామకృష్ణ సార్ గారు ప్రత్యేకంగా మహిళల ర్యాలీ, మహిళల సభ ఎందుకు జరగాలన్నదో ఈ ప్రశ్నల్లో మీకు అర్థమవుతుంది. ఇవాళ మనం ఆదిమ సమాజంలోకి మనం పోదాం.
ఆదిమ సమాజంలో అందరికి గూడాలు ఉన్నాయి. అందరికి గూడాలలో నివసించేటోలే కదా. గూడానికి తూర్పు వాయువ్యంలో ముత్యాలం ఉంటదా? ఆమె మహిళ పురుషురాలా? మహిళ. వెనక వైపున ఎర్రం ఉంటదా? ఆమె మహిళ పురుషుడా? మహిళ. కట్ట మీద మైసం ఉంటదా? ఉంటది. దక్షిణం దిక్కున మైసం ఉంటదా? ఉంటది. గొడ్రాయి కాడ ఆదిశక్తి ఉంటదా? ఉంటది. వీళ్ళందరూ ఎవరు? మహిళ. మరి ఊరును కాపాడేది ఎవరు? ఒక లీడర్ పుట్టుకొని రావాలి. అది అరుణ్ కుమార్ అయినా, సుంచ రామకృష్ణ అయినా, రేపు పొద్దుగాల తెల్ల వెంకట్రావు అయినా, ఇంకో లీడర్ అయినా కానీ 4000 క్యాలరీలను పంచి జన్మనిచ్చిన తర్వాత ఉగ్గు పాలు పెట్టి ఉద్యమ పాఠాలు నేర్పితే కదా లీడర్ అయ్యేది. మరి అక్కడ ఎవరి పాత్ర ఉన్నది? మహిళా పాత్ర. మహిళా పాత్ర. ఇవాళ మా రామకృష్ణ సారు కొంతమంది అంటాటలు పల్లెకేదో కర్ర పట్టుకొని తిరుగుతారని. వేల్పు శక్తి కోయలో ఉన్న 3 నుంచి 7 కోట్లకు సంబంధించిన ప్రతి వేల్పు కూడా మహిళలే. కొమరం వంశంలో ఉన్న రెక్కల రామక్క గాని, చిన్న రెక్కల రామక్క గాని, సమ్మక్క గాని, సార్లమ్మ గాని, ముయ్యాలమ్మ గాని, ఇవాళ రక్త బొమ్మాలమ్మ గాని, కోట మైసమ్మ గాని, మొన్నటి దాకా తిరిగి వచ్చిండు నాగులమ్మ గాని, ఈ వేల్పు సమాజం కూడా ఆదిమ సమాజం విగ్రహాన్ని మొక్కుతాందా, స్త్రీని మొక్కుతాందా? మీరే చెప్పాలి. స్త్రీ అంటే ఇవాళ ఆదిమ సమాజం ఒక లీడర్ గా, ఒక దైవంగా ఎవరిని కొలుస్తుంది? ఒక మహిళనే కదా. అవును సార్. మేడారం జాతరలో నాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు. మంత్రి సీతక్క అక్కడ ఉన్నది కాబట్టి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలా కోయ మూలాలతో గుడి నిర్మించాలన్నప్పుడు మా రీసెర్చ్ టీమ్ కు బాధ్యత ఇచ్చినప్పుడు 3000కు పైన బొమ్మల్ని 3 నుంచి 7 కోట్లకు సంబంధించిన మీ 3వ గొట్టు కాకేటి పూజారి, సనపగాని గోత్రం 4వ గొట్టు, బండాని గోత్రం 5వ గొట్టు, పారేడు గట్టు 7వ గొట్టు, బెరంబేడ గోత్రం 6వ గొట్టుకు సంబంధించిన మూలాలు వేసేటప్పుడు సమ్మక్క గద్దె మీద మొట్టమొదటి బొమ్మని చెక్కాల్సి వచ్చినప్పుడు స్త్రీ యొక్క అండం ఎట్లుంటదో ఆ అండ రూపాన్నే ఆదిమ సమాజం ఆదిశక్తిగా చూపెట్టింది. ఆదివాసి విగ్రహాన్ని మనం మొత్తం స్త్రీకి అండం ఉత్పత్తి అయినప్పుడు మాత్రమే నేనైనా పుడతారు, మీరైనా పుడతారు. కాబట్టి అండమే మా మొదటి ఆదిశక్తి, అండమే మా దేవుడు అన్నాడు. మేడారం సమ్మక్క గద్దెల మీద మొట్టమొదటిసారి మేము ప్రతిపాదించిన బొమ్మ అదే. మరి ఆదిమ సమాజం మొత్తం దైవం ఎవరిని కొలుస్తుంది? మహిళనే కదా. మరి ఇప్పుడు చెప్పుర్రు, ఇక లంబాడ ఉద్యమాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరిది? మాదే. లంబాడ ఉద్యమాన్ని గెలిపించాల్సిన బాధ్యత కూడా మీదే కదా. నువ్వు బిడ్డకి జన్మనిస్తావు, కుటుంబాన్ని సాస్తావు, ఆ తండ్రి తాగి పడినా కానీ తల్లే కదా కొడుకు బిడ్డల్ని తీసుకొని వచ్చేది. ఇవాళ సమాజాన్ని తీసుకొని వస్తావు, సమాజంలో నిలబడతావు, ఆదిశక్తిగా ఉంటావు, వేల్పులుగా ఉంటావు. చివరికి సమ్మక్క సారలంబల రాయి బండాని రాజు వంశం కోయ రాణులుగా ఉన్న మీరు ఇవాళ ఉద్యమంలో భాగస్వామై ఈ ఉద్యమాన్ని గెలిపించాలి. కాబట్టి ఇవాళ రామకృష్ణ సార్ మహిళా ఉద్యమాన్ని తీసుకున్నారనే విషయాన్ని ఇవాళ మనం అశ్వారావుపేట నుంచి అశ్వాబాద్ దాకా పంపాల్సిన అవసరం ఉన్నది. మొన్న భద్రాచలం మీటింగ్ లో మా అక్కలు ఇన్వైట్ చేసినప్పుడు అదే చెప్పిన. మన లోపల సమాజంలో ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా గొప్పవి. ఎంటైర్ సమాజంలో ఇవాళ కోయ సమాజానికి ఉన్న ఆత్మ న్యూనతా భావం ఏంటంటే మేము రెడ్డిల కంటే తక్కువ, మేము వెలమల కంటే తక్కువ, మేము బీసీల కంటే తక్కువ, మేము ఎస్సీల కంటే తక్కువ. రాజ్యాంగంలో చెప్పినట్టు ఆదివాసులంటే అడవిలో గోసి గుడ్డలు కట్టుకొని వాళ్ళ ఆకుల మంది అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్లో మనం ఉన్నాం. కానీ అది తప్పు మిత్రులారా. సమ్మక్క అనే మహిళ మీకు దేవత కావచ్చు, నాగులమ్మ అనే మహిళ నీకు దేవత కావచ్చు, కానీ రాయి బండారి వంశంలో అఖండ భారతదేశంలో 101 రాజ్యాలను పరిపాలన చేసిన మహారాణినే సమ్మక్క అనేది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ లేరా రాయి బండారి 5వ గొట్టోలు? ఇక్కడ లేరా? చేయొద్దు ఒకసారి. 5వ గొట్టోలు, 5వ గొట్టు మహిళలు లేరా? సమ్మక్క అనేటామా అఖండ భారతదేశంలో 101 రాజ్యాలని పరిపాలన చేసిన రాణి అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు ఒక నగరం తెలుసు, నాగపూర్ అనే నగరం చూసినరా? విన్నారు కదా?
నాగపూర్ అంటే చరిత్రలో నాగపురి. నాగవంశం 5వ ఒట్టు బండారి వంశంలో సమ్మక్కకి చెల్లెలైన నాగులమ్మ కట్టించిన నగరమే నాగపూర్. నాగపురి అంటే తాడు మెలేతావా, మనం తాడును పురేస్తాం కదా, నాగపురి అంటే అర్థం అదే. చోటా నాగపూర్ అనే పేరున్నారా? విన్నాం సార్. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ప్రజెంట్ పశ్చిమ బెంగాల్ ఏదైతే ఉన్నదో చోటా నాగపూర్ పీఠభూమి అది. చోటా నాగపూర్ అనే నగరాన్ని కట్టింది కూడా తూర్పు భారతదేశంలో బండారు రాజులలో ఉన్న నాగులమ్మ ఆర్కిటెక్చరే అదంతా. ఈ రకంగా 101 రాజ్యాలు ఎప్పుడైతే బెరంబైర రాజు అఖండ భారతదేశంలో 101 రాజ్యాలను నిర్మించి దక్షిణం దిక్కున 18 రాజ్యాలు, 6వ ఒట్టు రాజ్యాలు, తూర్పు భారతదేశంలో బండారు రాజ్యాలు 23 రాజ్యాలు, పశ్చిమ భారతదేశంలో 24 రాజ్యాలు, సన్పగాని 4వ ఒట్టు రాజ్యాలు, పారేడుగట్టు 7వ ఒట్టు రాజ్యాలు, 3వ ఒట్టు ఉత్తరాఖండ్ మంచు ప్రాంతంలో 36 రాజ్యాలు 3వ ఒట్టులై 101 రాజ్యాలలో సమ్మక్క అనే వ్యక్తి ప్రతి రాజ్యం తిరిగి హిమాలయాల్లో మంచు ఇట్లుంటది, ఈ మంచులో ఇక్కడ ఉన్న నా కోయ జాతి ఇట్లా బతకాలే. పశ్చిమ భారతదేశం రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాల్లో ఎడారి ఎక్కువ ఉంటది, ఎడారిలో మీరు ఇట్లా బతకాలే. తూర్పు భారతదేశం బ్రహ్మపుత్ర నది అవతల సిల్లాంగ్, మేఘాలయ, అస్సాంలో ఉన్న బోడో ట్రైబ్ లాంటి జాతుల దగ్గరికి పోయి ఇక్కడ మీరు ఈ విధంగా బతకాలే. కేరళ లాంటి, తమిళనాడు లాంటి సముద్ర తీర ప్రాంతాలలో మీ జీవనం ఇట్లా ఉండాలి అని 101 రాజ్యాల్ని సర్దుబాటు చేసి యావత్ అఖండ భారతదేశంలో కోయ రాజ్య స్థాపనకు కారణమైన సమ్మక్కనే ఇవాళ ఈ దేశానికి రానైనప్పుడు ఆ వారసత్వం పట్టుకొని పుట్టిన మీరు కాదా? మీ లోపల, మీ జెనెటిక్లో, మీ రక్తంలో, మీ శరీరంలో సమ్మక్క యొక్క ఆనవాళ్ళు లేవా? ఉన్నాయి. మరి ఉన్నప్పుడు ఈ ఉద్యమాన్ని ముంగటేసుకొని సమ్మక్కలాగా నడపాల్సింది ఎవరు? మేమే. సమ్మక్క గారు నడపాల్సింది మీరే కదా. అక్కడ వచ్చింది దేవరా, ఉత్తయం చెప్పాను నేను. జై సమ్మక్క సాక్క తల్లి. మీరే కదా నడపాల్సింది. కాబట్టి ఆ రకంగా ఇవాళ మనము ఖచ్చితంగా కూడా లంబాడీ లెస్టీలు కాదనే ఉద్యమంలో భాగస్వామి కావాల్సింది మహిళలే. దేవుడు జై సమ్మక్క సారక్క తల్లి. మన ఉద్యమానికి స్వయాన్న సమ్మక్క సారక్క మన ఆదివాసి దేవతల కొలువై వచ్చి మన ఉద్యమం చేయడానికి సహాయపడుతున్న దేవతలకి మరొకసారి మన అందరి తరపున ముక్కోటి వందనాలు తెలియజేస్తున్నాం. ఇదే కదా నిదర్శనం మనకు. మన ఆదివాసులు అంటే నిజాయితీ, ఆదివాసి అంటే బొట్టు బొట్టు ప్రత్యక్షంగా చూసిండు కదా. సమ్మక్కే వచ్చి నేనున్నరా మీకు అండారిగా కొట్టిపోయింది. అరుణ్ కుమార్ చెప్పేదాంట్లో, సుంచ రామకృష్ణ చెప్పేదాంట్లో ప్రకృతి ధర్మమే ఉన్నది, ప్రకృతి వేల్పులే ఉన్నాయి. మన ఉద్యమం వెనక 101 వేల్పులు ఉన్నాయి అనేది కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, స్వయాన ఇవాళ సమ్మక్క తల్లి వచ్చే ఇవాళ మాట్లాడే సందర్భాలు మనం చూస్తాం. ఇది ఎక్కడ కూడా జరగదు చరిత్రలో. కోయ జాతిలో దేవుళ్ళతో మాట్లాడే సంస్కృతి ఉన్నది. మేడారం గద్దె పైన చిలకల గట్టులున్న సమ్మక్క రావాలంటే పూజారి సమ్మక్క దేవునితో మాట్లాడిన తర్వాతనే వస్తుంది. కొద్దిసేపు మనం బొట్టు పెట్టిన తర్వాత వస్తుందా రాదా? ప్రతి గూడెంలో మనకి ఏ సమస్య ఉన్నా గాని, రోగం వచ్చినా, జ్వరం వచ్చినా, జల్తు వచ్చినా గాని మన గూడెంలో ఉన్న నాగులమ్మనో లేకుంటే సార్లమ్మనో సమ్మక్కనో ఎవరినో ఒకరిని మొక్కుకొని అడుగుతాం కదా. ఆ సంస్కృతి ఉన్నది కదా. ఆ సంస్కృతిని నిరూపించడానికి అరుణ్ చెప్పే ముచ్చటది వాస్తవమైంది. 101 రాజ్యాలకు అధిపతి సమ్మక్క, 101 రాజ్యాలు పరిపాలన చేసిన రక్తం పంచుకొని ఉన్నది సమ్మక్క. ఆ రక్తం పంచుకొని ఉన్న ఆదివాసి మహిళలంతా కూడా ఇవాళ ఉద్యమంలో పాల్గొనాలనే సమ్మక్క ఈ రోజున ప్రత్యక్షంగా వచ్చిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఇది న్యాయమైన పోరాటం, ఇది మనం గెలిచే పోరాటం, గెలవబోయే పోరాటం. ఎత్తుకు ఎత్తు, ఎత్తుకు పై ఎత్తు, దెబ్బకు దెబ్బ, అన్ని రకాల ప్రణాళికలతో ఉన్నాం.
ఇక్కడ వచ్చిన ఉద్యమం ఆవేశంతో వచ్చిన ఉద్యమం కాదు. 2025లో నవంబర్ 2వ తారీఖున సుందరరామకృష్ణ, అరుణ్ కుమారో, స్వయం వీరభద్రమన్నో లేకుంటే ఇక్కడ ఉన్న మహిళలు వీళ్ళ స్వార్థం కోసమో వీళ్ళ అవసరాల కోసమో చేసే ఉద్యమం కాదు. కడుపు గాలిన ఉద్యమం ఇది. 2011లోనే లంబాడి లెస్టీలు కాదని పోరాటం చేసినప్పుడు బలరాం నాయక్ అనే ఒక బడా గిరిజన మంత్రి కేంద్రానికి, రాష్ట్రానికి కూడా కాదు, అప్పుడే మా మీద కేసులు పెట్టి జైలుకు పంపిన సందర్భం ఉన్నది. ఒక్కసారి దెబ్బతిన్నాం కాబట్టి రెండో దెబ్బ ఉద్యమంలో మనం దెబ్బతినొద్దంటే ఆవేశంతో కాదు, ఆలోచనతో శత్రువు దెబ్బ కొట్టాలి. శత్రువు రాజకీయంగా ఉన్నాడు, శత్రువు ఆర్థికంగా ఉన్నాడు, శత్రువు అంగబలంతో ఉన్నాడు. కాబట్టి ఒక అడుగు వెనకకు వేసి 5 సంవత్సరాల కాలం పాటు పోయిన ఉద్యమమే 2017లో స్వయం బాబురావు నాయకత్వంలో వచ్చిన తుడుందెబ్బ ఉద్యమం. అప్పటికి మేమంతా కూడా విద్యాసంఘం లీడర్లం, ఆదివాసీ విద్యాసంఘం లీడర్లం. తుడుందెబ్బ ఉద్యమాన్ని ముంగర పెట్టి నడిపే క్రమంలో ఒక సందర్భం, వాసం ఆనంద్ నేను మేఘాలయ రాష్ట్రంలోని సిల్లాంగ్ అనే ఒక ప్రాంతానికి పోయినాం. ఎందుకంటే మేఘాలయ రాష్ట్రంలో సిల్లాంగ్లో నా పిహెచ్డి కాశీ ట్రైబల్ మీద. మేఘాలయ అంటే భారతదేశ మ్యాప్ లెక్కన కొసకు ఉంటుంది. అక్కడ ఒక నేషనల్ సిటిజన్షిప్ బిల్ అనేది ఒకటి వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు నేషనల్ సిటిజన్షిప్ బిల్ వలన ఆధిపత్య గల అన్యాయం జరుగుతుందని 16 సంవత్సరాలు ఇద్దరు పోరగాళ్ళు, 16 సంవత్సరాలు పెట్రోల్ బాంబు తీసుకొని వచ్చి బీజేపీ ఆఫీసు విదేశీలు, చుట్టూ ఇండియన్ ఆర్మీ కాపలు ఉన్నది. పెట్రోల్ బాంబు తీసుకొని వచ్చి బీజేపీ ఆఫీస్ చేసి అడవుల బట్టి ఉరుకుతూనే ఉన్నారు. అప్పుడు మేము ఇంటర్వ్యూ చేసినాం ఆ పిల్లగాన్ని. ఎందుకు 16 సంవత్సరాల వయసులో మనం మీటింగులు పెట్టుకుంటాను, నార్త్ ఈస్ట్ లో మీటింగు లేవు, బాంబు అడ్డుపోతే బాంబు ఇటు వస్తుంది, సచ్చుడా సంపుడా. మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే, బెంగాలు నుంచి వచ్చిన తెల్లతోలుకు సంబంధించిన బెంగాలీలు మన ఆదివాసీల భూభాగాల్ని, సంస్కృతిని, ఉద్యోగాల్ని దోచుకునే క్రమంలో వాళ్ళ వలసకు వ్యతిరేకంగా మా పోరాటం అని మాకు చెప్పిండ్రు. అప్పుడు మేము మేఘాలయలోని కాశీ హిల్ యూనివర్సిటీలో పోయి ఒక థీసిస్ చూసినప్పుడు పిహెచ్డీలు కూడా ఎంత భయంకరంగా ఉంటాయంటే, అక్కడ వైట్ కాలర్ బెంగాలీ ఉమెన్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది అక్కడ. అంటే తెల్లతోలు బెంగాలీ మహిళలు కాశీ భూభాగానికి వచ్చి ఎట్లా దోపిడీ చేస్తారు అనే దాని ఆ పిహెచ్డీలో చెప్పిండ్రు. ఆ విధంగానే ఇవాళ తెల్లతోలు లంబాడీలు మన ప్రాంతంలోకి వచ్చి మనం దోసుకునేటప్పుడు పెట్రోల్ బాంబే వేయకుండా పర్వాలేదు, కానీ రోడ్డెక్కి కొట్లాడాల్సిన బాధ్యత ఆ నూనూగు విశాల యువకుల పైన ఉన్నదా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, మిత్రులారా. మా కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమాలు కొన్ని ఉంటాయి. జోడేఘాట్కు యూనివర్సిటీ నుంచి పోయినప్పుడు స్వయం బాబురావు దాదా మొదటి దప్ప ఉద్యమం ఎట్లా తీసుకొచ్చిందంటే, జోడేఘాట్ మ్యూజియంలో సంఖ్య మాత బొమ్మ ఉంటుంది. ఇంత ఇప్ప పూసారం రాయినాక అప్పుడు కలపడ్డది, మంచిగున్నప్పుడు కలపలే. అరే ఇదేంద్రా, జోడేఘాట్లో ఉంటే కొమరం భీము ఉండాలి, జోడేఘాట్లు ఉంటే కొమరం భీము రక్తం పంచుకున్న గోండుల బొమ్మలు ఉండాలి. మరి లంబాడీలు అంటే కాల పెడదాం అంటే ఎప్పుడైతే కాలబెట్టిలో ఉద్యమం స్టార్ట్ అయింది. జోడేఘాట్లో సంఖ్య మాత విగ్రహం కాలబెట్టిన తర్వాత ఆసిఫాబాద్ లో ఒక మీటింగు, గిట్లనే మీటింగ్ పెట్టుకున్నాక ముచ్చట చెప్తా అంటే మంత్రాలకు సింతకాలు రాలేరా ఆయన. ఆసిఫాబాద్ కలెక్టర్ లంబడోరు అట చెంపాలాలు పోయో సంఘం చూద్దాంపా. యువకులంతా 30,000 మంది పోయి కలెక్టరేట్లో ఏం లేకుండా బగల కొడితే లంబాడా కలెక్టర్ గోడ దునికి పారిపోతే బతికిండు. అక్కడి నుంచే వచ్చిందే డిసెంబర్ 9 ఉద్యమం. మిత్రులారా, మేడారా ఇక్కడ మా చెల్లెళ్ళు కూర్చున్నారు, 17-18 సంవత్సరాల చెల్లెళ్ళు. ఉద్యమం వ్యూహాలు ఎట్లుంటాయంటే, మేడారాన లంబాడి డైరెక్టర్లను 7 పెట్టిండ్రు. మేడారా కావాల్సి మీరే చెప్పుండ్రు. సమ్మక్క జాతర అంటే మన కోయోల్దే కదా. 11 మందిలో 7 లంబడోళ్ళు పెట్టిండ్రు. మన చేతులు కట్టుకొని కూర్చుందామా? బరాబరిగా మినిస్టర్ చందులాల్ వచ్చిండు. అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంది లంబడోళ్ళది. 20 మంది మాలాంటి విద్యార్థులు, 21 మంది గలాంటి చెల్లెళ్ళకు ఏదికి సంబంధించిన వాళ్ళంతా ప్రణాళిక ఏం చేసుకున్నారు, బరాబరిగా అడ్డుకుంటామన్నారు.
కానీ అక్కడ మహిళా పోలీసులు లేరనే విషయాన్ని మేము పసిగట్టినాం. ఇప్పుడు ఇలాంటి చెల్లెళ్ళు పోయేది ఉంటే వాళ్ళు అడ్డుకోవాలంటే మగ పోలీసు వాళ్ళు ఉంటే సరిపోదు, మళ్ళీ ఢిల్లీ నుంచి ఆడవాళ్ళు రావాల్సిందే. ఒకవేళ అడ్డుకున్నారనుకో మీడియా ఉంటది. ఆ వ్యూహంతో పోయి మహిళల్ని ముంగడ పెట్టి చిత్తుగా గెదివి కొట్టి బిడ్డ మేడారం అనేది ఆదివాసీ అడ్డ అని గెదివి కొట్టిన చరిత్ర డిసెంబర్ 14, 2017 మనం చూస్తాం. అక్కడి నుంచి వచ్చిన ఉద్యమం దశలుగా లంబాడీల కుట్రలు, బలహీనత, మన సైన్యం ఎట్లుండాలి, మన లోపల ఉన్న గుర్తు పటేల్ ఎట్లుంటారు, కొమరం భీముని గుర్తు పటేల్ ఎట్లా చంపించిండ్రు, సోయం గంగుల్ని ఎట్లా చంపించిండ్రు, బిర్సా ముండాని ఎట్లా చంపించిండ్రు, మన లోపల మన శత్రువు ఎట్లుంటాడు, ఇవన్నిటిని మనం ఒక పక్కడు బందీగా ఉద్యమాలు చదివి, చరిత్ర చదివి, కాన్స్టిట్యూషన్ చదివి, లీగల్ పరమైన న్యాయపరమైన అంశాలు చదివి అన్ని రకాల కత్తులని భద్రాచలాన్ని చెప్పిండు కదా. ఈ సంచి తీస్తే ఏమవుతుందో మరి, ఆ సంచిలు ఎవడో నాకైతే తెలియదు కానీ అన్ని రకాల ఆయుధాలు అయితే మాత్రం సిద్ధమై ఉన్నాయి. కాబట్టి బరాబరిగా ఈ ఉద్యమాన్ని మనం గెలుస్తాం, ఈ ఉద్యమాన్ని మనం ఛేదిస్తాం. లంబాడీల పీడ విరుగడయ్యేదాకా మన పోరాటాన్ని కొనసాగిస్తాం. ఎందుకంటే 3 జనరేషన్ మిత్రులారా, అశ్వారావుపేట నుంచి ఒక కన్క్లూజన్ కు మనకు రావాలి. ఒక 10 మంది పిల్లలు నా ఆదివాసీ తల్లులు ఇక్కడ ఉన్నారు. 10 మంది పిల్లలు నీకో కొడుకున్నది, ఎక్కడ చదివిపిస్తాను? అశ్వారావుపేట స్కూల్లో చదివిపిస్తాను. హైదరాబాద్ లో లంబాడి తల్లి ఉన్నది, వాళ్ళ బిడ్డను ఎక్కడ చదివిపిస్తాంది? కార్పొరేట్ స్కూల్లో చదివిపిస్తాంది. ఇక్కడ నీ కొడుకుని ఎక్కడ చదివిపిస్తాను? గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తాను. అక్కడ లంబాడి తల్లి అయిన కొడుకుని ఎక్కడ చదివిపిస్తాంది? కార్పొరేట్ స్కూల్లో చదివిపిస్తాంది. ఇక్కడ గోదావరి పర్యాక ప్రాంతంలో 1,00,000 మంది ఆదివాసీ పిల్లలను మనం ఐటీడీఏ స్కూళ్లలో చదివిపిస్తే అక్కడ 10 లక్షల మంది లంబాడ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్లలో చదివిపిస్తారు. మన పిల్లలు ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతారు? అశ్వారావుపేట గౌడ్ కాలేజీలో చదువుతారు. లంబాడ పిల్లల ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతారు? నారాయణ లాంటి దాంట్లో చదువుతారు. వాళ్ళ లంబాడ పిల్లలు సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీలు చేస్తే మన పిల్లలు అశ్వారావుపేటలో, భద్రాచలాల్లో చేస్తారు. అక్కడున్న పిల్లలు, ఇక్కడున్న పిల్లలు ఇద్దరు కలిసి ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగానికో లేదనుకుంటే అక్కడున్న టీచర్ ఉద్యోగానికో అప్లై చేయాలి. ఉద్యోగం ఎవరికి వస్తుంది? నారాయణలు చదివిన వాళ్ళకి వస్తుందా? అశ్వారావుపేటలు చదివిన వాళ్ళకి వస్తుందా? వాళ్ళు 10 లక్షల మంది అయితే మనం 1,00,000 మంది. ఇవాళ NIT సీటు రావాలి, IIT సీటు రావాలి. మా సుందరరామకృష్ణ సార్, మా నీరజ మేడం కాస్త తెలియకల్లో కాబట్టి వాళ్ళ పిల్లలకి జోధ్పూర్ ఏదో IIT-లో సీట్ వచ్చింది. కానీ ఇక మన మిగతా పిల్లల పరిస్థితి ఏంది? మన పిల్లల పరిస్థితి ఏంది? నారాయణ చదివిన వాళ్ళకి NIT వస్తుందా? లేకుంటే అశ్వారావుపేటలో చదివిన వాళ్ళకి NIT వస్తుందా? నారాయణ చదివిన వాళ్ళకి ఎయిమ్స్ లో MBBS సీట్ వస్తుందా? లేకుంటే అశ్వారావుపేటలో చదివిన వాళ్ళకి MBBS సీట్ వస్తుందా? ఇక్కడ మన తల్లులకు కూడా తెలుస్తలేదు. ఈ పోరాలను చదువు రాకనే సీట్లు వస్తలేవని మన వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఇన్ని రకాలుగా మన జాతి గోసపడుతుంది. పైనుంచే ఏమంటారంటే తిని పంటే ఉద్యోగాలు వస్తాయారా భయ అంటారు. మీరు తిండి పంటారు, చదవరు, ఇప్ప పూసారగా గూడెలలో పంటారు, ఉద్యోగాలు రమ్మంటే వస్తాయా? IASలు రమ్మంటే వస్తాయా? ఇగో ఈ రకంగా మళ్ళా ఇటుపక్క తిప్పి మన మీదనే బురద తల్లి ఆదివాసులు అంటే మొత్తంగా కూడా ఎట్లా చేసిర్రంటే చేతగానే లెక్క చేసి వాళ్ళ లంబాడ సమాజం మూర్ఖంగా మాట్లాడే పరిస్థితి ఉన్నది. కాబట్టి బిడ్డ బరాబరిగా పంచాయతీ జగాల్సిందే, కొట్లాట జరగాల్సిందే. బరాబరిగా వాళ్ళని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇవాళ కర్ణాటక అన్ని ప్రాంతాలకి గెలిమి తండేదాకా నేనైతే కంకణం కట్టుకున్నా, ఆయనైతే పట్టుకొని ఉండవు. అదేదో శక్తి అయితే తెలియదు కానీ ఆ శక్తి అయితే 101 రాజ్యాలని సిద్ధులు పొచ్చే శక్తి అని మాత్రం నాకు తెలుసు. కాబట్టి ఆయన నాయకత్వాలు మనం నడుస్తాం. ఖచ్చితంగా కూడా అందరం కూడా దయచేసి భవిష్యత్ ఉద్యమంలో భాగస్వామి అవుతాం. కలిసి రాని వాళ్ళని కలుపుకుందాం, అన్ని తెగల్ని కలుపుకుందాం. మళ్ళా కూడా సమన్వయం జరుగుతుంది. తుడుందెబ్బ ఉద్యమంలో కూడా రేపు పొద్దుగాల ఏకీకరణ సంకేతం రాబోతుంది. ఎవరు వదిలిపెట్టేది లేదు. అలిగిలోళ్ళు బరాబరిగా ఆడ కూర్చొని సరదుడే, గులిగేటోళ్ళు కూడా ఇట్లా పక్క తీసుకొచ్చి కూర్చోబెట్టుడే. అలిగేటోళ్ళు వదిలిపెట్టాం, గులిగేటోళ్ళు వదిలిపెట్టాం, మమ్మల్ని తిట్టేటోళ్ళు వదిలిపెట్టాం, మా మీద రాళ్ళేసేటోళ్ళు వదిలిపెడతాం. అందరినీ మూట కట్టి ఈ బాణాలని లంబాడీల వైపు తిప్పే వైపుగానే జాయింట్ యాక్షన్ కమిటీ ఆలోచన చేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అశ్వారావుపేట ఆదివాసీ మహిళా సదస్సుకు ప్రత్యేకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. మన ఉద్యమం ముందుకు పోవడానికి అన్న నమస్తే, అక్క నమస్తే కాదు, జై ఆదివాసీ అనాలి. జై ఆదివాసీ అక్క, జై ఆదివాసీ అన్న, జై ఆదివాసీ తాత, జై ఆదివాసీ అమ్మమ్మ, నాని అట్లా అనాలి. కానీ నమస్తే గిమస్తే మన సోదరుడు నా అంటారే సరే మేడం నమస్తే అంటే జై ఆదివాసీ అనాల. అది ఉద్యమం. ఇప్పటి నుంచి మీరందరూ తగ్గేలా పుష్ప అల్లు అర్జున్, నేను అల్లు
తగ్గేదే, దేనికి ప్రతిదానికి తగ్గేదేలే. కాబట్టి మనం దేనికి తగ్గేదేలే. జై ఆదివాసి జై ఆదివాసి. కాబట్టి అలా ఉండాలి ఉద్యమం మనకు. అట్లా మహిళలు అలా ఇప్పుడు ఇంత శ్రద్ధగా ఇంత ఉన్నారు. ప్రతి దానికి మీరు అలా వచ్చినటువంటి పెద్దలు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు, మన హక్కులు, చట్టాలు. మా అత్తగారింటి పేరు చీమల సునిమల్ల ఇల్లందమాట. ఈ భద్రాచలంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఆశ్రమ ఉన్నత పాఠశాల గౌరవంలో పనిచేసి జూలై 31న నేను పదవీ విరమణ పొందాను. పదవీ విరమణ పొందానంటే మీకు నమ్మకం ఉందా? నేను అయ్యిందా కాలేదు? అసలు అట్లున్నానా? లేదు కదా, లేదు. ఇంకా నేను 5 సంవత్సరాలు పనిచేస్తా. సో మన అమ్మ నాన్న వాళ్ళు అప్పుడు నో ఎడ్యుకేషన్ అప్పుడు. కాబట్టి వాళ్ళు వేసిన డేట్ ఆఫ్ బర్త్లు ఒకటైతే టీచర్ వేసిన డేట్ ఆఫ్ బర్త్లు ఒకటి. మనకంత తెలివి లేదు చచ్చి కదా, మనం మార్చుకునే తెలివి లేదు. ఇప్పుడున్నా కానీ మనకు నిజాయితీ అనేది ఒకటి ఉంది. ఈ మహిళా సాధికారత రానే దుర్గావతి సందర్భంగా అసరాపేట మహిళలు ఎత్తున చైతన్యం పరచుకోవడం కోసం మరి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి వచ్చినటువంటి మన 9 తెగల జేఏసీ చైర్మన్ రామకృష్ణ గారికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి వారికి నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తాం. సరే, మనం ఎక్కడికి వచ్చాం? మళ్ళీ మన ఉద్యమం ఏంటన్నది మనం 74 తర్వాత ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మన అన్ని పూరి గుడిసెలే. తర్వాత 10 సంవత్సరాలు పూరి గుడిసెలో ఒక సైకిల్ కూడా లేదు, ఊర్లో కరెంటు లేదు, చిన్న రహదారి ఎలుగు బండ్లు ఊర్లోకి ప్రవేశించేటి. దాన్ని కొట్టడానికి మన వాళ్ళకి సత్తా ఉంది. కానీ ఈ హక్కును కొట్టడానికి మనకు సత్తా లేదా? జై ఆదివాసి. ఆదివాసి అంటే ఆరంభం. 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత మనకి ఏమొచ్చినాయి? మనందరికి బిల్డింగ్లు వచ్చినాయి. బిల్డింగ్లు, ఇల్లు, మహిళ వంట దగ్గర 24 గంటలు కుటుంబంలో ఇక యంత్రంలా పనిచేస్తూ ఉంటుంది మహిళ. మగవాళ్ళ చేయరని కాదు, చేస్తారు. ఇంకేం ఆలోచన? పంట పొలాలకు పోవటం, పంటను కోయటం, అమ్ముకోవటం, తినటం. అది ఈ ధర్మ యుద్ధం. అంటే మన హక్కులన్నీ లంబాడ వల్ల తీసుకున్నారు అన్నది మనకు తెలుసా? నాకే తెలియదు, మీకు ఎక్కడ తెలుస్తుంది? అంతే కదా. మా అమ్మని అడిగా, మా నాన్న అడిగా, అమ్మ నాకు డేట్ ఆఫ్ బర్త్ తక్కువ వేసిండ్రా ఎక్కువ వేసిండ్రా అంటే నాకు తెలవదు బిడ్డ అన్నది. నేను నా ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత నాకు సో ఇచ్చింది. నువ్వు కూడా 0%. అంతే. ఇంత నా వెనక పుట్టినోడికి డేట్ ఆఫ్ బర్త్ అంత ఉండే, నాకెంత ఉండాలి? శివరాత్రి వస్తే శివరాత్రి తెల్లవారుతా ఉంటే పుట్టింది మా అమ్మాయి. కొత్తల పండుగ అయితే కొత్తల పండుగ ముందు రోజు పుట్టింది. వాడేమో బేక్ చేసుకుని 1 సంవత్సరం ముందు 80 చేస్తాడు. మాకంత గలంతి, మనకు లాస్ అయిపోతుంది. అంతేగా. లేకపోతే పెత్తరామాసుకో శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం పుట్టిందనో, సాయంకాలం 6:40 పుట్టిందనో వాళ్ళు చేసేవారు. ఇప్పుడు అట్లా పుడితే అట్లా గోడ మీద రాస్తాడు 14/5/25 డేట్ ఆఫ్ కూడా. శకంలతో పాటు మళ్ళీ నక్షత్రాలు, దోషాలు, భూతాలు ఇవన్నీ చూసుకొని చివరిగా మన బిడ్డ ఎక్కడికి వస్తుంది? ఇంటర్మీడియట్ స్థాయిలోకి వస్తుంది. మన చదువులు ఏంటిది? ట్రైబల్ స్కూల్స్, ఏజెన్సీ ప్రాంతం, అటవీ నీరు, అటవీ ప్రాంతం ఉత్పత్తులు చేస్తూ జీవన విధానం కొండ కొనలో తీస్తున్నాం. మరి మన చదివిన చదువుకి వాళ్ళు కొట్టిన చదువుకి తేడా ఉందా? లేదు కదా. వాళ్ళకి మనకు చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళ కార్పొరేట్ స్కూల్లో చదివితే మనం ఆశ్రమ స్కూల్లో చదివి డ్రాబ్యాక్ 10వ తరగతిలోనో చదివి మనకు పైసలు ఆర్థికం వెళ్ళలేని పరిస్థితి. 4 సంవత్సరాలు బిడ్డ చదువుద్ది, 14 సంవత్సరాలు వస్తుంది. పూర్వకాలం 14 సంవత్సరాలే పెళ్లి చేసేవాళ్ళు. తప్పదుగా. ఇక పెళ్లి చేసిన తర్వాత అల్లుడు బిడ్డ పోవాలి కదా, ఇక ఉద్యోగం లెక్కని. అప్పుడు కూడా మనకు సోయే లేదు. తర్వాత ఇప్పుడు బిల్డింగ్లు, అంతస్తులు, ట్రాక్టర్లు, లారీలు అన్ని వచ్చాయి, సౌకర్యాలన్నీ వచ్చాయి కదా. ఒక సంఘటన ఉంది. మొన్న మారుకోటలో మన సోదరుడు మైపతి అరుణ్ గారు, ఆయన వస్తే ఏదో చేయలేరు. ఆయన ఉద్యమం ఆగుద్దా? ఆయన రాకపోతే ఆయన బంధించిండ్రు. ఆయన మనసులో ఉన్న భావాలు అక్కడే ఉంటాయా, బయటకు వస్తాయా? వస్తాయి కదా. మరి ఆ విధంగా మరి ఆయన రాని వాళ్ళంతే, ఆయన ఉద్యమాన్ని కూడా వస్తుంది కదా. అది వాళ్ళు గమనించుకోవాలి. కాబట్టి మహిళా సాధికారత, మహిళ అభివృద్ధి కృషికి ఉపాధి కావచ్చు, విద్యారంగం కావచ్చు, రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. పనిచేసే దగ్గర మన అస్తిత్వం ఎలా ఉన్నది, మనకు ఎలా కాపాడుకోవాలన్నది రకరకాల మైనా ఉద్యమం ఉన్నది. ఉద్యమాల్లో చాలా మంది మహిళలు, రాణి దుర్గావతి కావచ్చు, సరోజినీ నాయుడు కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, చాలా మంది ఉన్నారు. సరోజినీ నాయుడు కూడా. వీళ్ళందరూ భారతదేశ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పోరాడిన వీరవనితలు. పనుల కోసం, మన యొక్క హక్కుల కోసం పోరాడి వీరవనిత చెందిన వారిని వీరవనితలు అంటారు. వీరులు, శూరులు కూడా ఉన్నారు. వీరులు అంటే ఇప్పుడు
అల్లూరు మన్యం సీతారామరాజు స్వతంత్రం నా జన్మ హక్కు అని బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే స్వయం గంగులు మరి ఇలాంటి వాళ్ళు కొమరం భీము స్ఫూర్తి హక్కుల కోసం పోరాటం భూ అటుకుల కోసం పోరాటం ఇలాంటి సందర్భాలు కూడా వీరులు వీరనాయకులు కూడా ఎన్నో ఉన్నాయి. మరి రాణి దుర్గావతి గారు 500 సార్లు యుద్ధాలు చేసిందట మొఘల చక్రవర్తి. 1000 ఏనుగులతో ఆమె సైన్యాన్ని తీసుకొని చేసింది. మరి అలాంటి వీరనార తత్వాన్ని ఈ రోజు పురస్కరించుకుని అశ్వరావుపేటలో మనం పెద్ద ఎత్తున మా మహిళా సదస్సు చైతన్యం కోసం వచ్చి మనం మీరు ఇక్కడ వింటున్నారు. చాలా సంతోషం. ఉద్యమం ఎట్లుండాలంటే ఒక ఎండుగడ్డి మీద నిప్పు పెడితే బగ్గుమని సల్లారిపోద్ది. అదే చావదేరిన కట్టెకు ముద్దుకు నిప్పు పెడితే అగ్ని కణంలాగా జ్వాలలు పొందుతాయి 24 గంటలు. అట్లా ఉండాలి ఉద్యమం. అది ఉద్యమం రవ్వలు వెగలాల ఉద్యమం. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సోదరుడు అరుణ గారు. మానుకోటలో ఉద్యమం ఏమన్నారు కొంతమంది సమాజంలో, అక్కడ 200 మంది వస్తారు ఆర్కే గారు అంతా ఫెయిల్ అవుతుంది అన్నారు. మందు మాటలు పెట్టి మార్పు మనం పోతే ఇల్లు ఆగబెట్టాలి మనకి తెలిసింది. అందుకని మందు మాటలు పట్టొద్దు. అవునా, దాని చాలా చరిత్ర ఉంది. అది ఇప్పుడు వద్దు. మీ మనందరికి మన జాతిలో చాలా సామెతలు ఉన్నాయి కాబట్టి 8,000 కాదు 10 మందిలు కూడా అక్కడ వచ్చింది. ఉద్యమం ఆగింది. అరుణకుమార్ బ్రదర్ని అక్కడ ఆగిపోతే ఆగలేదు కదా. మరి ఆర్కే గారు వచ్చి నిలిపింది కదా. ఎవరో ఒకరు ఇద్దరు అగ్ని, అది ఉద్యమం. అది లక్షణాలు, ఉద్యమ లక్షణాలు అలా ఉండాలి. ఒక అగ్ని కణంలాగా ఎప్పుడు ఉద్యమం. ఇలా కొన్ని ఉద్యమాలు కూడా ఎప్పుడు ఉద్యమం నెలవంక బాలుడి అలా ఉద్యమాలు చేయాలి. మీరందరూ ఇప్పుడు ఇందాక చాలా మంది మాట్లాడుతా ఉంటే కొద్దిగా డల్లుగా ఉన్నారు. కొంతమంది పోతాండ్రు వస్తాండ్రు, కొన్ని కాలకృత్యాలు చేసుకోవాలి తప్పదు కదా. కుటుంబంలో అందరు వచ్చిండ్రా, ఒకరిద్దరు వచ్చిండ్రు. కొంతమంది అందరు రావచ్చు, ఇద్దరు రావచ్చు. మీ భర్త ఇంటి దగ్గర ఉండొచ్చు, నాకు పొలం పని ఉందని నువ్వు రావచ్చు. నువ్వు వెళ్ళిన తర్వాత మీ భర్తకి ఏం చెప్తావు? అరే ఉద్యమం ఎలా జరిగింది, మైపతి అరుణ వచ్చిండా, చైర్పర్సన్ వచ్చిండా, అలా ఏం మాట్లాడింది ఉచ్చుకుతూ అడుగుతాడా? ఇలా మాట్లాడిండి అని నువ్వు ఉత్సాహం చెప్తా అంటే ఆగవే నాకు పని ఉంది అంటాడా? ఏమంటాడు చెప్పండి? ఏం జరిగిందో అడగాల. మీ భర్తలు గాని మీ భార్యలు గాని ఏమడగాల? అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, మన హక్కులేంటి, మన బాధ్యతలేంటి, మనం ఎలా ఉద్యమం చేస్తే మన హక్కుల్ని మనం తీసుకుంటాము, మరి అవతలని ఎలా దెబ్బ కొట్టాలి, అలా మాట్లాడుకోవాలి. నిత్యం మనం కోర్టుకు వెళ్ళి మన హక్కులను సాధించుకోవటం వరకు మన ఉద్యమం అనేది ఆగదు. ఇంట్లో కూడా ఉద్యమం మొదలయ్యాలి. ప్రతి క్షణం మనం చేసిన ఉద్యమాన్ని మొత్తం చర్చించుకుంటూనే ఉండాలి. ఏంటది మన ఉద్యమం? లంబాడీలని మన ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలి. అసలు ఎందుకు 10 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పాలి? ఎవరైనా చెప్తారా? అసలు మన జీవనముద్ర ఉన్నది, మన అనేక చట్టాలు లంబడం తీసుకుంటాం వెంటనే ఉన్నాం కదా. భద్రాచలం ధర్మ యుద్ధానికి 62,000 మంది జనాభా వచ్చింది. ఎక్కువనే వచ్చింది మేబీ నేను అనుకోవటం. ఎన్నడూ లేని ధర్మ యుద్ధం జరిగింది. భద్రాచలం టౌన్ మొత్తం వ్యాపారస్తులకు దాదాపు ఒక్కొక్క షాపుకి 1,00,000 రూపాయలు వచ్చింది ఆ రోజు. ఒక్కొక్క షాపుకి. ఎవరి పుణ్యం? మన పుణ్యమే. మనం తినక ఆటోలు బండ్లు వాడిని గుద్దుకుంటూ వీడిని గుద్దుకుంటూ రకరకాల చట్టర్లు వేస్తూ వచ్చాం. మామూలుగా అసలు అది ధర్మయుద్ధం. అట్లా ఉద్యమం ఉండాలి. ఉద్యమానికి ఊపిరి పోయారా, అది ధర్మయుద్ధం. అయిపోద్ది అక్కడిదే. ఆగదు అవుతా ఆగదు 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 ఆగదు. ముందుకు మనం వెళ్ళాలి అంతే. ధర్మ పోరాటం అంతే. ధర్మం ధైర్యంగా ఎదుర్కోవటం, ఒక ధైర్యవంతుడిగా ఎదుర్కోవటం మన పని. ఒకప్పుడు మనకు భయం అనేది ఉండాలి. ఆదివాసులు అంటే నీతికి నిజాయితీకి నిబద్ధకి కట్టుబడి ఉంటారు. ఒక్క మాట కూడా చెడు మాట్లాడు. అది ధర్మయుద్ధం. కాబట్టి ఈ ధర్మయుద్ధంలో సావో రేవో మన హక్కులు సాధించుకోవడం కోసం ఆ సేవదేరిన మొద్దు ఎలా కనకనలాడిందో అట్లా జై ఆదివాసి, అది లెక్క మనొకసారి కొట్టండి. అది మహిళల్లో ఇప్పుడు ఇక్కడ కాదు, ఎప్పుడో వచ్చింది కానీ మనకు భయం వద్దు, జంకులొద్దు. మనము నీతి నిజాయితీ కలవాలమని చెప్తా ఉన్నా. అవునా? మనము నీతిగా ఉన్నంత వరకు ఒక్కడ కూడా మన కార్లు పట్టుకోలేదు అనొచ్చు. జస్ట్ కాంతారా సినిమా చూసారా? కాంతారా సినిమా చూసాం. కాంతారా ఎవరు? ఒక విలన్ ఉన్నాడు కదా. అవతల బ్యాచ్ ఎవరు? సుగంధ ద్రవ్యాలు అమ్మేవాళ్ళు, మనోళ్ళే, ట్రైబల్స్, అడవిళ్ళు కదా. నీరు భూమి అడవి ఎట్లా ఉంది అసలు. ఆ హీరో కొండ 4 కనపడుతుంది. నాకైతే భయం వేసింది. మా అమ్మ ఏముంటుందంటే
అమ్మ నువ్వు ఉద్యమకారిని కదా నీకెందుకు భయం అన్నది. ఇంటికి వచ్చాక నేను అరిసా ఒక్కసారి అరవమ్మంట మా అమ్మాయి అనేది. కొండ నాలుక చివరి భాగము మధ్యలో లింక్ ఉంటది, అది కనపడదు ఆయనకి. అతని పేరేంటో నాకు తెలియదు, మా అమ్మాయి చెప్తుంది. అట్లా ఉండాలి ఉద్యమం. ఉద్యమం అంటే అట్లా ఉండాలి చాలా అసలు. కాబట్టి ఇంకోటి ఏంటి ఇంకో సినిమా ఉంది, ఏంటారా నేను అడిగినా తగ్గేలా పుష్ప అల్లు అర్జునేరు దేనికి ప్రతిదానికి తగ్గేదిలే. కాబట్టి మనం దేనికి తగ్గేదిలే. కాబట్టి అలా ఉండాలి ఉద్యమం మనకు. అట్లా అట్లా మహిళలు అలా ఇప్పుడు ఇంత శ్రద్ధగా ఇంత ఉన్నారు. ప్రతి దానికి మీరు అలా వచ్చినటువంటి పెద్దలు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు, మన హక్కులు, చట్టాలు, వాటి గురించి మనం వీళ్ళ గురించి మనం ఎవరి ద్వారా నష్టపోయామో వాళ్ళని గెండేయటానికే మన వినాదం. ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే వినాదం, ఒకటే బాణం, ఒకటే గురి. ఆ గురి వేస్తే ఎవరైనా పడిపోవలసింది, అంతే కదా. సింహంలా గర్జించాలా. అట్లానే మీరు ఇంటికి పోయి మీ భర్తల దగ్గర పెత్తనాలు చేయకండి దయచేసి. ఇంటికి పంపిస్తారు దయచేసి. సమన్వయంతో మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి గొడవలు ఉన్నా కానీ ధర్మ యుద్ధ పోరాటంలో భాగంగా మన హక్కుల్ని ఎస్టీ జాబితా నుండి లంబాడన తొలగించే ఒకటే మార్గం. అది ఖచ్చితంగా మనం గెలుస్తాం. దానిలో కూడా తగ్గేదేలే. కాబట్టి అలాంటి సందర్భాలు ఇక్కడ 35 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. కానీ మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఉడుకు రక్తం ఇంకా మరగట్ల. మనం మరిగి ఉన్నాం, వాళ్ళకి ఇంకా మరగట్ల. మరుగుతూ ఉంటది ఉద్యమం, అట్లా ఉంటది. జై ఆదివాసి. ప్రతి ఇంట్లో, ప్రతి గడపలో మనం ఉద్యమం ముందుకు పోవడానికి అన్న నమస్తే, అక్క నమస్తే కాదు, జై ఆదివాసి అనాలి. జై ఆదివాసి అక్క, జై ఆదివాసి అన్న, జై ఆదివాసి తాత, జై ఆదివాసి అమ్మమ్మ, నాని, అట్లా అనాలి. కానీ నమస్తే గిమస్తే మన సోదరుడు నాంటరైనా సరే మేడం నమస్తే అంటే జై ఆదివాసి అనాల. అది ఉద్యమం. ఇప్పటి నుంచే మీరందరూ అలా ఉంటారని, అలా ఉండాలని రాబోయే తరంలో ఈ పోరాటం అనేది ఆగేది లేదు. ఆగుద్దా? తగ్గేదేలే. కాబట్టి పోరాటం అనేది ఆగేదిలే. అసలు పోరాటము రామకృష్ణ గారు, జేఏసీ చైర్మన్, 9 తెగల సమన్వయకర్త. రేపు ఎక్కడ పెడతారన్న ఆలోచన నిద్రపోకూడదు. అది ఉద్యమం. మైపతి అరుణ కుమారు రేపు కేసులాపురం పెడితే ఏం మాట్లాడతారు, మన సమాధానానికి ఏమి ఇస్తారు అని అన్నది నిద్రపోకుండా ఆయన వీడియో చూడాల. అది ఉద్యమం. నేను ఆ విధంగానే ఆయన మాటలు చూస్తున్నా. ధర్మ యుద్ధం ఎప్పుడైందో మా మహిళా శక్తి టీం అంతా స్కూల్లోకి వెళ్ళి వస్తే 6 గంటలకు వచ్చిన తర్వాత 7 గంటలకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ మేమందరం మహిళా శక్తి మెసేజ్ భోజనం అయ్యి శుభ్రంగా స్నానం చేసి జబర్దస్త్ ప్రోగ్రామ్ రెడీ చేస్తారు కదా జనాలు. అట్లా రెడీ అయ్యి మీరు 9కి ఉండండి అని మెసేజ్ పెడతారు గ్రూప్ లో. ఎవరంతా మాకే తెలుసు, ఇది సీక్రెట్. 1 గంట అయింది, ఇంకెక్కడ నిద్ర. తర్వాత సోదరుడు మైపతి కుమార్ వాయిస్ మళ్ళీ తెలవజావడం అయ్యే మాటలు. ఇంకా ఉద్యమం ఏది? అది ఉద్యమం. తగ్గేదలా. జై ఆదివాసి. అట్లా ప్రతి క్షణం ఉద్యమం కోసం, ఉద్యమ బాట కోసం, మనకున్న హక్కులు సాధించుకోవడం కోసం మన మిత్రులు చెప్పినటువంటి అంశాలు ప్రతి క్షణం చర్చించుకుంటూ ముందుకు పోతే వాడు కాదు వాడి యబ్బ 3 తరాల దెబ్బ ఇక్కడ రావాలి కదా. సాధిస్తామా లేదా? తమ్ముడు వీర నారులు, వీర సూరులు కదా. వీర నారీమణులు. వీర ఎందుకు వచ్చింది? ధైర్య సాహసాల కలవాలు, వీరులు, సూరులు కదా. కొన్ని సమయంలో అంటా ఉంటాం, ఎరా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే సినిమాకి వెళ్ళావు అంటే సెకండ్ షో వచ్చేసి నీకు ధైర్యం అంత ఎక్కడ అంటే నువ్వు వీరుడువా? అయితే సినిమా సెకండ్ షో పోతే వీరుడు కావాలా? బండి మీద పోతాడు, బండి మీద ఇలా అంతే కదా. అలాగే మన కుటుంబంలో చూడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడ మగిద్దాం బాబు మాట్లాడితే మాత్రము బాబుకి ఏదో కొనిస్తే మంచిగా వాడికి కొనిస్తాం. వాడికి బండిని ఏమంటారు పెద్ద టైర్లు గీర్లు ఉంటాయి కదా, ముడ్డంతా పైకి లేసిపోయి ఉంటది. బుల్లెట్ అందులో ఒక మనిషి కూడా పడతాడు. చక్క పెడితే ఇంకో మనిషి కూడా కూర్చోవచ్చు. దాని మీద ఇట్లా పోతాడు, కథం పడైపోతాడు. 4 లక్షల బండి. ఆ 4 లక్షల బండి నువ్వు చదువుతామని నీకు కొనిస్తే వాడు డుర్రని పోతారు. మన అమ్మాయి మార్నింగ్ షో సినిమా పోతాడవా? ఎక్కడ న్యాయమండి? మరి మహిళా చైతన్య శక్తి కదా, మరి ఆమెకి కూడా మన అవకాశం ఇవ్వాలి కదా. ఆమె ఒకటే పోవట్లేదు కదా, ఫ్రెండ్స్ తో పోతుంది. కాబట్టి ఆడవాళ్ళకి నిరుత్సాహం కలిపియవద్దు.
ఆడపిల్లలకే నిరుత్సాహం కల్పించకండి తల్లిదండ్రులు. ఆడపిల్లని మగ పిల్లలతో సమానం చూడండి. ఒక పక్క ప్రేమ, ఒక పక్క సగం చూపేద్దు. కానీ ఆడపిల్లకు కూడా ఉద్యమ చరిత్ర తెలవాలి. స్వతంత్రం కోసం సరిజు నాయుడు కూడా, ఇందిరాగాంధీ కూడా పోరాటం చేసిన మహిళలే. వీర శక్తి దీపం ఇక్కడ ఉంది మేడం, ఆమె కూడా వీరనారి. కాబట్టి అలాంటిది ఇప్పటి నుంచైనా మీ కుటుంబాల్లో గాని, మీ సమాజంలో గాని, మన సమాజంలో గాని వేరియేషన్స్ అన్నది చూపించకండి. ఉద్యమ మాటలు ప్రతి పిల్లవాడు, ప్రతి యువతి యువకులు రేపు నేను మానుకోటకి ఎంత కదిలి వచ్చిర్రంటే అట్లా కదిలి రావాలి. ప్రతి కుటుంబంలో ఒక సమావేశానికి పెడితే చైర్మన్ గారు ఎక్కడ సమావేశం పెడితే జస్ట్ 1 minute మేడం ఎక్కడ పెడతారా అన్నది చూసుకో. తెల్లారితే ఎక్కడ ఉంటుంది, ఎట్లా పోతావు, ఎట్లనే పో, బస్కే పో, లారీకి పో, మ్యాజిక్ పో, ఎట్లా పో. కానీ అక్కడ అటెండ్ కావాలి. కొన్ని సందర్భాలు అలా ఉంటాయి. కాబట్టి ఆ యువతకి అలా నేర్పాల, మంచి మార్గం నేర్పాల, మంచి ఉద్యమ పోరాటాలు నేర్పాల. పుస్తకంలో ఉన్నాయి అన్ని, చాలా రకాల పుస్తకాలు చేస్తే ఉద్యమ నాయకుల చరిత్ర తెలుస్తుంది, సంస్కృతి సాంప్రదాయాలకు చేస్తుంది. కాబట్టి మన ఉద్యమం నీరైపోతే మన సాంస్కృతి సంప్రదాయాలు మంట కలిసి పోయినట్టే. కాబట్టి అలాంటివి కాకుండా ఉద్యమ యువతి యువకులు పెద్ద ఎత్తున ఈ సభకు వచ్చి మరి మహిళా శక్తి ఐశ్వరాపేట వాళ్ళు మంచి చైతన్య సదస్సు పెట్టి మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇప్పుడు ఒక మాట చెప్పాను కదా, యువతి యువకులు ఇక్కడ అసలపడితో కాలేదు, ఇంకా చాలా ఉంది. ఉద్యమము చెప్పాను కదా, ఒక శాబదే ముద్దు ఎలా కనకనలాడుతుందో మనం హక్కులు పొందటానికి కూడా, అది హక్కులు పొందేంత కూడా అలా కనకనలాడుతూ మహిళా ఉద్యమం ముందుకెళ్లాలని నేను కోరుకుంటూ, మరి మీరింత చైతన్యవంతులుగా ఉండి మరి వచ్చినందుకు, మమ్మల్ని పిలిపించినందుకు, మరి మంచి సోదరులను కూడా పిలిపించి వారి మెసేజ్ మీకు ఇస్తున్నందుకు ఎంతో గర్వకారణం. కాబట్టి ఈ అవకాశాన్ని మరి నాకు ఇచ్చి సభాధ్యక్షులకి మరియు నా ముందున్న మీకు సోదరులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జై ఆదివాసి, జై జై ఆదివాసి. థ్యాంక్ యూ ఆల్. అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షురాలకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఉద్యమ నాయకులందరికీ కూడా విప్లవాభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు రాణి దుర్గావతి జయంతి సందర్భంగా ఈ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక ఇచ్చేసిన అన్నలకు, అక్కలకి అందరికీ కూడా పేరు పేరున విప్లవాభినందన తెలియజేస్తున్నా. విప్లవాభినందనలు అనే అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా మనం అందరం కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది కనుకనే విప్లవాభినందనలు చెప్తున్నా. ఈరోజు ఈ వేదికగా రాణి దుర్గావతి గోండ్వానా సామ్రాజ్యానికి ఒక రాణిగా నిలబడింది. ఆ రాణి స్ఫూర్తితో అనేక మంది మహిళా వనితలు మన ఆదివాసి సమాజంలో ఉండడం, ఇప్పటికీ కూడా పోరాటాలు వాళ్ళ స్ఫూర్తినే తీసుకొని ఉద్యమాలు చేస్తున్న ఆదివాసి వనితల్ని చూస్తున్నాం. కానీ మనలో ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది తగ్గిందని నేను భావిస్తున్నా. ఎందుకు అనంటే, నాగరికత తెలియని సమాజంలోనే రాణి రుద్రావతి ఒక సామ్రాజ్యాన్ని రాణి అవ్వగలిగింది, ఒక రాజ్యాన్ని ఏలగలిగింది. కానీ ఈరోజు మనం సమ్మక్క సారక్క ఎవరి మీద ఫైట్ చేసి వాళ్ళు అమరులయ్యారు అనేది కూడా మనకు తెలుసు, వాళ్ళ ఉద్యమ చరిత్ర తెలుసు. కానీ ఈరోజు మన హక్కుల్ని మనం కాలరాయబడుతుంటే ఉద్యమించే చైతన్యం మనం కోల్పోయామా అనేది ఇప్పుడు పరిస్థితులు దారితీశాయి. ఏ విధంగా అంటే, అభం శుభం తెలియని ఆదివాసీలకి వాళ్ళకి ప్రశ్నించడం తెలియదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ప్రశ్నిస్తే రాణి రుద్రావతి లాంటి వ్యక్తులు, సమ్మక్క సారలక్క లాంటి వ్యక్తులు, ఎంతో మంది ఉద్యమ నాయకత్వాన్ని వహించిన వీరవనితలు ఇదే ఆదివాసీల నుండి పుట్టుకొస్తారని చెప్పేసి మర్చిపోతున్నట్టున్నాం. మనం ఆ స్ఫూర్తిని కూడా నింపుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఈ రోజు మనకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని కాలరాస్తున్నారు. ఆ హక్కుల్ని మనం ప్రశ్నించకుండా తప్పుదారిలో మన హక్కుల్ని ఏ విధంగా అణచివేస్తున్నారు అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు భూమి మీద మన హక్కు ఉన్నది. ఆ హక్కుతో పాటు ఆదివాసి వనితలకు కూడా ఈ భూమి మీద చేసే హక్కు ఉన్నది. ఆదిమ సమాజంలోనే నాగలి కనిపెట్టింది మహిళనే, వ్యవసాయం చేసింది మహిళనే. అంటే ఆనాడే ఆదిమ సమాజంలోనే మహిళలు ఎంతో మంచి ఆలోచన జ్ఞానాన్ని ఉంచుకొని ఆ రోజే మంచి చైతన్యంగా ఆలోచించి
ఒక కుటుంబాన్ని పోషించడం జరిగింది. కానీ ఈ రోజు మనం చదువుకుంటున్నాం, చదువుతో పాటు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, సమాజాన్ని తెలుసుకుంటున్నాం, ఇంకా విజ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. కనుక మనకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటు మనకు హక్కుల్ని ఏ విధంగా కాలరాస్తున్నారో, హక్కుల్ని ఎట్లా సాధించుకోవాలి అనేది ఆలోచించే తరుణంలో ఒకటే ఒక మార్గం, మనం విద్య అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించుకొని ఇప్పటి వరకు మనం ముందుకు వచ్చాం. ఆ విద్య మనల్ని ఏ విధంగా మార్పు తీస్తుంది అని అంటే ప్రశ్నించే వైపుగా మార్పు తీసుకొస్తుంది. కనుక మనం ఖచ్చితంగా మనకు చట్టాలని ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను అన్నిటిని కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు చట్టాలలో ఉన్న లుసుగుల్ని మనం ప్రశ్నించి మన హక్కుల్ని కాపాడుకునే విధంగా మనం తయారవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈ వేదిక సందర్భంగా. అదే విధంగా అనేక మంది ఉద్యమ నాయకులు ఇక్కడ కూర్చున్నారు. పేరుకే మహిళా సాధికారత అభివృద్ధి సదస్సు, కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద లీడర్లంతా కూడా పురుషులే ఉన్నారు వేదిక మీద. అంటే నేను ఇక్కడ నా ఉద్దేశం ఏంటిదంటే పురుషుల్ని మన వేదికలకి రావద్దు అని చెప్పడం కాదు, రావాలి, వాళ్ళ సపోర్ట్ మనకి ఎప్పటికీ ఉండాలి. ఎందుకంటే ఆదిమ సమాజం తర్వాత స్త్రీ పురుష సమానత్వం అనేది మన రాజ్యాంగంలో రాసుకున్నాం తప్ప అమల్లోకి నోచుకోని పరిస్థితికి నెట్టబడుతున్నాం. అదే విధంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఒకప్పుడు ఆదివాసీలు ఆడ మగ సమానత్వంతో మెలిగే పరిస్థితి నుండి ఒక విధంగా మహిళని ఏ విధంగా చూస్తున్నారనేది కూడా మన సమాజంలో కూడా చూస్తున్నాం. కనుక ఈ విధమైన సమాజంలో మనం ఎదిగి నెగ్గి ఉద్యమం వైపు నడవాల్సి వచ్చినప్పుడు, మనం ప్రశ్నించే పరిస్థితికి నెట్టబడినప్పుడు ఖచ్చితంగా ఈ వేదిక మీద ఉన్న నాయకత్వం లాంటి వ్యక్తులు ఉండాల్సిందే. కానీ మనం కూడా ఆ నాయకత్వాన్ని కొంతవరకే ఆసరాగా తీసుకొని అనేక ఉద్యమాలకి మనమే నాంది పలకాల్సిన అవసరం అయితే ఉంటుంది. కనుక మీరందరూ కూడా నెక్స్ట్ మనకు ప్రత్యేకమైన సదస్సు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వేదిక మీద అందరు మహిళలే ఉండి మాట్లాడగలిగే శక్తిని సాధించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు అధ్యక్షురాలు, ఈ అధ్యక్షత వహించాల్సిన వేదికకు ఉన్న అధ్యక్షురాలు కూడా కొంత భయపడే సందర్భం కూడా నేను చూస్తున్నా. అంటే మనం ఇంకా ఏ విధమైన పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాం అనంటే, మనం మాట్లాడితే ఎదుటివాడు ఏమనుకుంటాడో అనే ఇంకా ఆ పరిస్థితిలోనే ఉన్నాం. కానీ మనం మాట్లాడేది ఏదున్నా, ఒక్క మాట అయినా రెండు మాట అయినా ఖచ్చితమైన మాట అయి ఉండాలి. అప్పుడే మనం మాట్లాడినంత కాలం కూడా ఈ సమాజం అదే విధంగా మనల్ని చూస్తూ ఉంటది. ఈ రోజు చాలా మంది కూడా చూస్తున్నాం, ఆదివాసీలకి లంబాడలకి జరుగుతున్న ఒక ఉద్యమాన్ని కొంతమంది ఆసరాగా చేసుకుంటున్నారు. అంటే అందులో మూడోవాడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే మనం చూస్తున్నాం. అంటే ఈ విధమైన రాజ్యాంగబద్ధంగా మనకు కల్పించాల్సిన హక్కులు, వాళ్ళకు కల్పించాల్సిన హక్కులు ఏ విధమైన ప్రయోజనాలు లేకుండా మనకు దక్కాల్సిన హక్కుల్ని కూడా కాలరాస్తున్న పరిస్థితి ఈ రోజు ప్రభుత్వాలు శోధ్యం చేస్తున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నా. అంటే ఈ విధమైన అవసరాల రీత్యా మనం హక్కులు అడుగుతున్నాం తప్ప వీళ్ళు అడుగుతారు, హక్కుల్ని ఎవరికి అమలు చేయాల్సి వస్తుంది అని అంటే హక్కుల్ని మళ్ళీ ప్రభుత్వాలే అమలు చేయాలి. అంటే అడిగి 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 వాళ్ళే ఇసుకుపోతారు. మనకి అవసరమే ఉంది, ఉద్యమించేంత వరకు ఉద్యమిస్తారు, మనకేం అవసరం ఉంది. ఈ విధమైన పరిస్థితులు నెట్టబడుతున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కొన్ని కుట్రలు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను వస్తున్నప్పుడు మనకు సత్తుపల్లి ప్రాంతానికి వచ్చేసరికి, ఒకప్పుడు నేను సత్తుపల్లి వచ్చినప్పుడు ఓపెన్ మైనింగ్ లేదు. కానీ ఈ రోజు మైనింగ్ పేరుతో మన భూములే మనకు లాక్కొని మన భూముల్లో దక్కాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ వనరులు కూడా మనకి సమకూర్చలేని పరిస్థితికి మనం నెట్టబడుతున్నాం. అంటే ఈ రోజు భూమిని కోల్పోవడంతో పాటు మన హక్కుల్ని కూడా కోల్పోతున్నాం. అంటే రీహాబిటేషన్, రీప్లేస్మెంట్ అనేది ఏదైతే ఉందో అది సరైన పద్ధతిలో అమలు చేయలేని పరిస్థితికి మనం నెట్టబడుతున్నాం. కనుక ఈ రోజు మైనింగ్ పేరుతో అనేకమైన ప్రాజెక్టుల పేరుతోని ఈ రోజు మనకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాలరాస్తున్న పరిస్థితి, ప్రభుత్వాలు ఆ వైఖరిని అమలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుక ఖచ్చితమైన పద్ధతిలో మనకున్న రిజర్వేషన్ ని ఏదైతే మనం కొట్లాడుతున్నామో అదే విధంగా మన హక్కుల సాధన కోసం కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజు మన రిజర్వేషన్ ఒక్కటే పరిష్కారం కాదు, మనకు దక్కాల్సిన హక్కులు, మనకు దక్కాల్సిన చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాల అమలు కోసం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కనుక మనం అందరం కూడా
చట్టాల మీద, మనకు దక్కాల్సిన హక్కుల మీద, అదే విధంగా ఈ రోజు రిజర్వేషన్ అమలులో ఉన్న లుసుగుల్ని ప్రభుత్వాలే వాటిని సరైన పద్ధతిలో పరిష్కారం చూపించాల్సిందిగా కోరుతూ మనం అందరం కూడా అన్ని పరిష్కార మార్గాలే దొరకవు, ఉద్యమ మార్గం కూడా ఒకటి ఉంటది. కనుక మనం ఉద్యమించి మన గొంతుకని ఢిల్లీ వరకు తీసుకెళ్లగలిగితేనే మన పరిష్కారాలు అవుతాయి. ఎందుకనంటే ఈ రోజు రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది. రాజ్యాంగంలో చట్టబద్ధత అనేది లేనంత వరకు, అసెంబ్లీలో అమలు చేయనంత వరకు ఖచ్చితంగా దాని అమలుకి మనం నోచుకోనంత వరకు కూడా పరిష్కారం కావు. గనుక ఢిల్లీ వరకు వెళ్ళి అవి చట్టబద్ధంగా జరగాల్సిన పద్ధతిలో పార్లమెంట్ లో అమలు చేసే విధంగా కొట్లాడితేనే అవి అమలవుతాయి. కనుక మనం అమలయ్యేంత వరకు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కనుక మనం అందరం మన హక్కుల సాధన కోసమే ఉద్యమిస్తాం. మహిళలు మేలుకోవాల్సినది అవసరం ఉన్నది. ఎందుకనంటే ఈ రోజు మహిళలు ఇంటికే పరిమితం గారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏ విధంగా ఉంటున్నాయంటే టీచర్ ఉద్యోగాలు, నర్సుల ఉద్యోగాలు, స్థానికమైన ఉద్యోగాలు. మనకు జీవో నెంబర్ 3 వచ్చినాక స్పెషల్ డిఎస్సి వచ్చింది. ఆ స్పెషల్ డిఎస్సి లో పాటు అనేకమైన ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఎందుకంటే బాలగోపాల్ గారు లాంటి ఒక మానవ హక్కుల వేదిక నుండి ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఆదివాసీలకి ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి, వాళ్ళకు ఒక జీవోలు ఉండాలి, వాళ్ళకు సరైన పద్ధతిలో అమలు చేసే ప్రభుత్వాలని అడగాలి అని చెప్పేసి ఒక జీవో నెంబర్ 3 అమలు చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 3 ఎవరికి సడు చప్పుడు కాకుండా సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగింది. ఆ కొట్టేసిన తర్వాతలకి ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఎవరికి పోతున్నాయి అని అంటే మనమే ప్రశ్నించుకోవాలి. ఎవరికి వెళ్తున్నాయో, ఎవరు అవి దోచుకుంటున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాలి. మన హక్కు ఏదైతే ఉందో హక్కుని మనం కోల్పోయామని చెప్పేసి కూడా గుర్తించాలి. అదే విధంగా ఈ రోజు వేదికలో ఎంతో కష్టపడి చిన్నప్పటి నుండి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన మన పద్మా మేడం కనిపిస్తున్నారు, మళ్ళీ నేను కనిపిస్తున్నా, కొంతమంది మహిళలు కనిపిస్తున్నారు. అన్న ఉన్నతమైన ఉద్యోగాలు చేయాల్సి వస్తే, చదువులు చదవాల్సి వస్తే ఖచ్చితంగా మనకు మాత్రం ఆ రిజర్వేషన్ అయితే దక్కట్లేదని నేను భావిస్తున్నా. ఎందుకనంటే ఈ రోజు రిజర్వేషన్ల కోసం మన వర్గీకరణ కోసమా లేకపోతే వాళ్ళని తీసేయాలని కొట్లాడుతున్నామా అని అంటే ఈ రోజు రిజర్వేషన్ చెందేది ఒక తెగ చెందుతుంది కనుక ఆ తెగ చెందుతుంది కనుకనే ఈ కొట్లాడమని లేదు అని అంటే మనం ఉద్యమించాల్సిన అవసరం లేదు, మనం ఇంత పోరాడాల్సిన అవసరం లేదు. అంటే మనం రిజర్వేషన్ ఉన్నదే తక్కువ రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ లో పురుషులు ఉంటారు, మహిళలు ఉంటారు. మహిళలకు చెందాల్సినది ఒకటే ఒక సీట్ ఉంటుంది. ఇక్కడ నుండి మనం చదువుకొని ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా, ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్ళాలన్నా చాలా కాంపిటీషన్ ఉంటది. ఇట్లాంటి కాంపిటీషన్ లో నెగ్గుకొని రావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మంది మళ్ళీ వాళ్ళకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి మనకి రాకుండా చేసే పరిస్థితి ఉంటది. ఎందుకంటే మనకి పలుకుబడితో పాటు ఆర్థికమైన, సామాజికమైన వెనుకబడితనం ఉంది కనుక మన ఆర్థిక సామాజిక వెనుకబడితనం వల్ల కూడా మన ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నాం, ఉన్నతమైన చదువులు చదువుకోలేకపోతున్నాం. కనుక ఖచ్చితంగా మనం ఉద్యోగాల్లో కావాలంటే రిజర్వేషన్ అమలు అనేది ఖచ్చితంగా చెయ్యాలని కొట్లాడాలి. కనుక మనం అందరం కూడా ఆ వైపు ఉద్యమిస్తేనే ప్రతిది కూడా సాధించగలుగుతాం. ఈ మిగతా విషయాలన్నీ కూడా మన అరుణ్ మాట్లాడతాడు. నేను ఇంతవరకే పరిమితం అవుతున్నా. కనుక మీరు అందరూ కూడా ఈ వేదికని స్ఫూర్తిగా తీసుకొని సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితోనే మీరందరూ కూడా ఉద్యమించాల్సిందిగా కోరుతూ పేరు పేరున సెలవు తీసుకుంటున్నా, వేదిక కూడా సెలవు తీసుకుంటున్నా. మరియు రాణి దుర్గావతి జయంతి ఉత్సవాల సందర్భంగా వచ్చిన మీ పెద్దలందరికీ, ఎందుకంటే మనం సామెతలు వింటుంటామండి, యాక్చువల్ గా వినేవాడికి చెప్పేవాడు లోకువా అని చెప్పేశారు. కానీ అది ఎప్పుడు కాదండి. ఎప్పుడైతే స్కూల్లో కానీ టీచర్ చెప్పిన మాటలు మనం కరెక్ట్ గా విన్నట్లుగా అయితే దానికి సరైన సమాధానం గాని ప్రశ్నలు గాని మనం చేసుకున్నట్లుగా అయితే మనకు మనమే చెప్పగలం. అందుకని చెప్పేసనే ఎవరు మంచి చెప్తే తప్పకుండా మనం వినాల్సి ఉంటుంది. దానికోసం చెప్పేసని ఎట్టి పరిస్థితుల్లో మనం ఓపికతోనే కొద్దిగా ఓపిక వహించాలని చెప్పేసని మొట్టమొదటిగా ఏంటంటే ఈ సభకు వచ్చిన నా సోదరీమణులకు అందరికీ నమస్కారాలు చెప్తున్నానండి. అట్లనే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వాస్తవంగా ఏంటంటే ఈ సమావేశంలో నా భార్య గాని, నా కూతురు గాని వాళ్ళు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారండి. నా ఆశ ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే రాణి దుర్గావతి 501 సంవత్సరం క్రితం ఉండేదట, కానీ మనకు తెలియదండి. మరి అదే విధంగా మన పక్క జిల్లాలో మేడారం
లో కూడా 11వ శతాబ్దంలో ఒక మేడారం సమ్మక్క గురించి మనం చెప్తుంటామండి, తల్లి గురించి. అదే తల్లి ఒకప్పుడు కాకతీయ రాజులతోనే పోరాటం చేసింది. ఇటు పోరాటం చేసిన తల్లి గాని, అటు పోరాటంలో పాల్గొన్న యువతి గాని వాళ్ళ కోసం అని చెప్పేసి అని గొప్పగా చెప్తారండి. కారణం ఏంటంటే ఇద్దరి మహిళామల్లే. కాకతీయ సామ్రాజ్యం కావచ్చు, ఆ రాణి గురించి గాని, ఈ రాణి గురించి గాని మనం చెప్పుకుంటాం. అదే విధంగా చూస్తే ఏంటంటే మనం అసలు కొద్ది గొప్ప ఆడవాళ్ళకి అన్నిట్లో కూడా మగవాళ్ళతో సమానంగా ఉండాలని చెప్పేసి అనే ఆశ ఎక్కువ ఉందండి మనకి. ఇంతకు ముందు మాట్లాడిన మా చెల్లెళ్ళు ఏమన్నారంటే వేదిక మీద ఆడవాళ్ళ ఉండాలి గాని మగవాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి. మరి నాకు ఒకటి తెలియగలుగుతానండి, మామూలుగా మీ తమ్ముడు ఉంటే వదిలిపెడతారా తమ్ముడిని? నాన్న అంటే వేరే పక్క పెట్టండి, తమ్ముడిని వదిలిపెట్టరు కదా. అక్కలు ఏంటంటే కొంతమంది తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా కానీ అక్కలు ఏం చేస్తారంటే కుటుంబాన్ని కూడా పోషిస్తుంటారండి. అంత గొప్ప మనసున్న వాళ్ళండి ఆడవాళ్ళంటే. వాళ్ళని మనం మర్చిపోవద్దు. ఇకపోతే చిన్న చెప్తానండి మీకు, అంటే చిన్న కథలాగా ఉంటది, మీరు ఏమనుకోవద్దు. 1990లో ఇదే గడ్డ మీద ఒక సంఘం పెట్టాలని చెప్పేసి హైదరాబాద్ లో చదువుకున్న ఒక యువతరం, అంటే స్టూడెంట్ యూనియన్, అంటే ఈ రోజున మనం స్టూడెంట్ యూనియన్ చెప్తున్నాం, అప్పుడు విద్యార్థులు సంఘం ఒకటి పెట్టడం జరిగింది. ఆ విద్యార్థి సంఘానికి అప్పట్లోనే 90లోనే నేను వాళ్ళకి సలహాదారుడిగా ఉన్నాను నేను. మీరు చెప్పండి, అంటే నేను అంతగానో వచ్చంటారా? కాదు, అప్పటికి 90 కల్లా నాకు ఉద్యోగం వచ్చిందండి యాక్చువల్గా. అందువల్ల నేను వాళ్ళకి సలహాదారుడిగా ఉన్నాను. మరి అదే ఉద్దేశంతో ఆ 90లో మనకు తెలిసిన ఐటీడీఏ ఒకటి ఉందండి ఇక్కడ, ఏది పాలవంచలో ఉండేది 90లో. అదే మరి 92కి వచ్చేటప్పటికల్లా ఎందుకు వెళ్ళిపోయిందండి భద్రాచలానికి? కొన్ని ప్రాబ్లమ్స్ తోని ఐటీడీఏ జరపబడ్డది. మరి అదే 90లో అప్పుడు టీచర్లు లేరా? ఇక్కడ టీచర్లు ఉన్నారండి. ఆ టీచర్లు ఏ విధంగా ఉన్నారు? ఇక్కడ కన్నా ముందు ఆదిలాబాద్ లో ఒక సంఘం వచ్చిందండి, గోండువానా సంఘర్షణ సమితి అని చెప్పి. అది విద్యార్థి సంఘమే. ఏంటంటే విద్యార్థులు అప్పట్లో మేధావులు, ఇప్పుడు ఉద్యోగస్తులు వచ్చారు, ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయేసి ఉన్నారు. కానీ అప్పుడు ఏంటంటే విద్యార్థులే ఉద్యమాలు నడిపేవారు. సరే, ఇంకోటి ఏంటంటే మనకు స్వయం గంగులు గారి గురించి వాస్తవం చెప్పాలంటే అల్లూరి సీతారామరాజు గురించి చదువుకున్నామండి. దాని తర్వాత రాణి లక్ష్మీబాయి గురించి విన్నామండి, ఝాన్సీ రాణి గురించి విన్నామండి, రకరకాలుగా విన్నాం. కానీ ఈ స్వయం గంగులు గారు ఎవరు? అసలు మాది పక్క ఊరైనా కానీ మాకైతే లేదు, అంటే ఎక్కడ కూడా చెప్పలేదు. స్వయం గంగులు గారు అసలు ముందుగా పుట్టుంటే, అంటే 1925 కన్నా ముందు పుట్టుంటే ఇతను అల్లూరి సీతారామరాజుతో కలిసి ఉండేవాడేమో. కమ్యూనిస్టులు వచ్చేసరి ఇక్కడికి మన దగ్గరికి 1935 కల్లా కమ్యూనిస్టులు వచ్చారు. వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పోరాటాలన్నీ పెరిగినాయి. ఆ పోరాటాల్లో ఒక ట్రైబ్ అంటే ముందుకు వచ్చిన వ్యక్తి అప్పట్లో స్వయం గంగులు గారు అండి. కమ్యూనిస్టు పోరాటాల్లో రజాకార్ మూవ్మెంట్లు కావచ్చు, రకరకాలు కావచ్చు అండి. కానీ చంపబడ్డది ఎవరంటే నిజాములు కాదండి చంపింది. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం వల్లే 1950లో చంపారు. అంటే మీరు అర్థం చేసుకోండి, మనకు బ్రిటిష్ వాళ్ళు కాదు, బ్రిటిష్తో కూడా పోరాటం ఉన్నప్పటికీ కూడా, బ్రిటిష్ వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా మన వాళ్ళే ఈ విధంగా చేశారు. ఎందుకంటే ఆయన పుట్టిన ఊరే అట్లాంటిదండి. ఈ విధంగా ఉంది. ఇకపోతే మనం ట్రైబల్సా లేకపోతే ఏమిటి మన భవిష్యత్తు అనుకుంటే 90లో 1991లో మనకు తెలిసిన భద్రాచలంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉందండి. ఆ రెసిడెన్షియల్ స్కూల్ ఏంటంటే ఉట్లూరులో ఒకటి ఉంటే భద్రాచలంలో ఒకటి ఉండేది. ఇద్దరికి 2 మాత్రమే ఉండేవి గర్ల్స్ కోసం అని చెప్పేసి. అయితే 1991లో ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎక్కలేరు. వాస్తవంగా ఏంటంటే 1991 తర్వాత ఇంటర్మీడియట్ చేసే వాళ్ళ పిల్లలు వెళ్ళాలంటే వేరే ప్రైవేట్ కాలేజీకి వెళ్ళాలని చెప్పేసి రెసిడెన్షియల్ స్కూల్ లేవు. మా పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్ కావాలని చెప్పేసి అని కానీ, ఆశ్రమ స్కూల్స్ కావాలని కానీ అడగటం అప్పట్లో జరిగింది. అదే యాక్చువల్గా ఏంటంటే మహిళా మనులకి ఏంటంటే కొద్ది గొప్ప ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే మొట్టమొదటిగా తీసుకోవాల్సింది తండ్రి పర్మిషన్ చిన్నప్పుడు, తర్వాత భర్త పర్మిషన్, దాని తర్వాత భర్త లేకపోతే కొడుకు పర్మిషన్, మళ్ళీ ఈ విధంగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకు తెలియదండి. మరి మగవాళ్ళకి ఎందుకు చెప్పరండి? ఇట్లుండాలరా అట్లుండాలని చెప్పేసి తాగి రోడ్ల మీదకి వెళ్తుంటారు. వాళ్ళ కోసం చెప్పేటోళ్ళు ఎవరు ఉండరండి. కానీ ఏంటంటే మనం కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ ఒక కుటుంబంలో మనం కుటుంబ వ్యక్తులుగానే ఉండాలి. ఆ వ్యక్తులుగా ఉండాలని చెప్పి అంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఒక సంఘం అని కానీ, ఒక వ్యక్తి అని కానీ, లేకపోతే ఇతను తాగుబోతని కానీ, లేకపోతే ఇది ఇంకొక రకంగాని కానీ, మనం ఎప్పుడైతే మనస్పర్ధలు వస్తాయో అప్పుడే గొడవలు వస్తాయండి. కానీ సమస్య అన్నది ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు మాట్లాడినప్పుడు అంటే భూమి నీరు అని చెప్పి మాట్లాడారండి. ఆ భూమి నీరు కోసం ఎవరు మాట్లాడారంటే భూమి నీరు కోసం ఎవరు మాట్లాడరు. ఎందుకంటే దాని పరిధులు దాటిపోయినాయి. మనం ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు చూడండి, దీపావళి వచ్చిందనుకోండి, అందరి ఇళ్ళ దగ్గర చుచ్చుబడులు ఎరుగుతాయి.
కానీ మన పక్కన వెళ్ళే గోదావరి నీళ్లు మన భూమిలోకి వస్తున్నా లేదు ఎవరు ఆలోచించరు. ఎందుకంటే ఆ నీళ్లు ఎక్కడ ఖమ్మానికో ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి నీళ్లు, వాటి కోసం ఎవరు మాట్లాడరు. మరి ఎవరి కోసం మాట్లాడతామండి మనం? ఏదైనా ఉంటే లేడీసే ముందుకు రావాలా, లేదా మరి జెంట్స్ అంతా ఏం చేస్తున్నారండి? మరి ఉద్యోగాలు అనేవి ఏమైపోయినాయండి? ఈ విధంగా ఉద్యోగాలు కూడా వాస్తవంగా చెప్పాలంటే మన ప్రాంతంలో నివసించని లంబాడి వాళ్ళు, మన ప్రాంతంలో పుట్టని వాళ్ళు, మన ప్రాంతంకు రాని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు 1950 నుంచి చూడండి, 1950 నుంచి ఇప్పటిదాకా కూడా జనాభా లెక్కల ప్రకారంగా ఇప్పుడు ఉన్నప్పటికి కూడా 1950 కన్నా ముందు ఎక్కడా లేరు, 1950 తర్వాత లేరు షెడ్యూల్ ప్రాంతాల్లో. కానీ షెడ్యూల్ ప్రాంతాల్లో సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి సపోర్ట్లు ఎవరు ఇస్తున్నారండి? మనమే ఇస్తున్నాం. ఎందుకంటే ఎంఆర్ఓల దగ్గర మన వాళ్ళు కాకపోయినా కానీ రెవెన్యూ అధికారులు, విఆర్ఓలు అందరూ మన వాళ్ళే. రెవెన్యూ అధికారులు ఎవరన్నా మనం అడుగుతున్నామా ఈ రోజు దాకా? అడగట్లేదు. వాళ్ళని కనుక అడిగినట్లయితే మన కొద్ది గొప్ప మన సర్టిఫికెట్లు మన పిల్లల కోసం అని చెప్పేసి వచ్చినవి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, దాన్ని మాట్లాడలేదు. ఈ రోజున మనం ఏమని చేస్తున్నామంటే 1976 లో మళ్ళీ వెళ్ళిపోయామండి. 1976 లో ఏమి జరిగిందో మనకు తెలియదు. ఈ రోజున మన 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేసి మాట్లాడుతున్నాం, ఇట్లా జరిగింది అట్లా జరిగిందని. మరి మన కళ్ళ ముందు జరిగిన కోసం అని చెప్తాం, మనం మాట్లాడమా? ఎందుకు మాట్లాడలేదండి? ఆ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేయమంటే ముందు రెసిడెన్షియల్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రాలు మొత్తం క్యాన్సిల్ చేసి ఇస్తారు. లంబాడీలు మొత్తం చెక్ చేయమనండి. ఇప్పుడు వాస్తవం కాదని చెప్పేసి ప్రూఫ్లు చూపించమనండి. మీరే కనుక అది చేయించినట్లుగా అయితే మనం ప్రత్యేకంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. అదేం కాదు. కానీ ఈ సమయం ఇచ్చినందుకు చాలా మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అండి. యాక్చువల్గా ఏంటంటే ముందు చెప్పింది కొద్దిగా మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించి ఉండవచ్చు. కానీ ఏంటంటే అసలు సర్టిఫికెట్లతో మనం ఎంత మోసపోతున్నాము, అసలు మనకు తెలిసిన వాస్తవాల కోసం మన పక్కింట్లో కూడా వచ్చేసి వాళ్ళు అద్దెకున్న వాళ్ళు ఈ రోజు సర్టిఫికెట్ తీసుకుని ఉద్యోగం తీసుకున్నారు, సారా కాంట్రాక్టులుగా వాళ్ళే ఉంటున్నారు అనే ఉద్దేశంతోనే ఇవని చెప్పానండి నేను. వాస్తవం చెప్పినట్టు కాంట్రాక్టులు మొత్తం ఐటీడీఆర్ కాంట్రాక్టులు మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్నాయి, లంబాడీల దగ్గర. మన దగ్గర ఎవరు లేరండి, ఒకరిద్దరు నుండి వచ్చాము ఉంటే. ఎవరో మన ఒక మిత్రుడు ఏదో అంటాడు. కానీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు గోండు రాణి దుర్గావతి 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివాసీ 9 తెగల మహిళా సదస్సు AEWECA, AMCS, ASF ఆధార్ సొసైటీ మహిళా విభాగం ఈరోజు ముఖ్యంగా మా ఈ ప్రాంతమైనటువంటి అసురాపేట నియోజకవర్గం, ఇక్కడ నన్ను కొయ్త భాష తిరిగితేనే మన సోదర భాష తిన్నాను మన్నించాలి. ఇక స్వయం గంగులు ప్రాంగణం చేరువార్తలు నా పేరుకున్న స్వయం వీరభద్రం, మా వంశీయుడటువంటి స్వయం గంగులుగున మాకు తాతన వరుస అయితే. అందుకే ఈ స్వయం గంగులు ప్రాంగణం పేదల వార్తకి ఈ వేదిక మీద మందన వారికి, వేదిక మీద మందన అందరూ కూడా మా స్వయం వంశీయుల తరఫున ప్రత్యేక ధన్యవాద కెచ్చోరే. అలాగే మా ఆదివాసీ మన సమాజం నుంచి కూడా ఖచ్చితంగా అందరికీ ఉద్యోగవందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం బెస్కో కార్యక్రమం తుంగనం ఈకే వేదిక మీద ముఖ్యంగా వస్తున్నటువంటి మన ఆదివాసీ 9 తెగల చైర్మన్, మన ఉద్యోగరీత్యా ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి మన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద చదువుకున్నటువంటి ఉద్యోగ అవకాశాల్లో కూడా చాలా మందికి అన్యాయం జరగదించరే. మన కుంచు రామకృష్ణ సారు ఓన్ పదవి ఎక్కువ కరెంట్ లైన్ అన్ని డీఈతో మీ అందరూ తెలిసిన విషయమే. పెద్దలైన చిన్నటవై ఎక్కువ శాలరీ ఉన్న మత్తాకే మతకనుకొని దాని పక్కన వాటి లాంగ్ లీవ్ వాటి ఈ జాతి కోసం వేసుకొని నుంచో మనకి పందొంగను. దానికి సపోర్ట్ గా మనం రోజు ఫోన్ నొక్కగానే వేడకాదు బట్టి ఆదివాసీ తన్నంగానే మన యూట్యూబ్ ఛానల్ దానికి మైపత్ అరుణ్ కుమార్ బుల్లెట్ మన ఆదివాసీకి ప్రతి దాటి డిబేట్ తే లంబడోరి నూరు ముగిస్తున్నారు మన మైపతి అరుణ్ సార్. అలాగే మన గత 25 సంవత్సరాలు ఇల్లందు నియోజకవర్గంలో మన ఆదివాసీ గుమ్మడి నరసయ్య గారు ఎమ్మెల్యే చేశారు. త్వరలో మన ఆదివాసీ నాయకుడి ఒక చిత్రం అంటే ఒక సినిమా తీస్తున్నారంటే మన ఆదివాసీ సమాజం కూడా చాలా సంతోషించాలి. ఎందుకంటే అందరికీ రాదు అవకాశం. ఆయన ఎంతో ఆదివాసీ సమాజం కోసం ఎంతో నిరాడంబరంగా ఎంతో అంగువారపాటలు కాకుండా సాదాసీదా మనం చాలా చూసిన అసెంబ్లీ సమావేశంగా వంతకుండా కొడతాడు. ఓరి గురించి వారు సినిమా తీస్తున్నారు, చాలా సంతోషం. ఆ కుటుంబం నుంచి వత్త మన ఆడబిడ్డ మన గుమ్మడి అనురాధ ఇంజే తిరిగితే అది లా చదివితే లాదంటే ఇంజే ప్రొఫెసర్ తుంగది నన్న వత్త తర్వాత ఒకసారి ఎంచుకున్న మేడం తినకలి నా తరపున మమ్మందరం సన్మాన్ గారి తుంతం గుర్తు పెట్టారు మేడం. అలాగే మనకి ముఖ్యంగా మన మహిళా జేఏసీ చైర్మన్ మన పోస వెంకటలక్ష్మి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన రిటైర్డ్ డిఎస్పీ గారు
మన కురసం సీతారాములు గారు, వేదిక ముందున్నటువంటి మహిళా సోదరి మహిళలందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకునే మనడు ఈ రోజు ముఖ్యంగా మీ మహిళలకు అందరూ కూడా చాలా సంతోషం. నేను మొట్టమొదటిసారిగా మన అసరాపేట నియోజకవర్గానికి మొట్టమొదట మహిళా సదస్సు వాడటం చాలా సంతోషం. ఈ మహిళా సదస్సు వాడుతుంది కాబట్టి మేమందరం కూడా మీకు సపోర్ట్ తొంగాలి. ఆదివాసీకి మందనటువంటి 9 తెగలకు సంబంధించిన అందరూ కూడా మీకు సపోర్ట్ ఉన్నాం. తప్పకుండా నాటి కీలకంగా మనకి బేదత్కు అన్యాయం జరగదు. మన పిల్లను చదువుకుని పోరు, మనకి బేదత్కు మధ్యత వాసి మన రిజర్వేషన్ కి పొందనోరు ఓరి గురించి మన ముఖ్యంగా మన అరుణ్ సార్ అలాగే మన సుంజు రామకృష్ణ సార్ తప్పకుండా దీన్ని ఉద్దేశించుకెళ్తారు. తప్పకుండా భవిష్యత్తును కూడా ఈ కార్యక్రమాన్ని మహిళలకు అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా మళ్ళీ బిస్కనవాడి కార్యక్రమం భారీ ఎత్తున జరగవాలి, మంచి కార్యక్రమం జరగవాలి. మీరందరూ కూడా ఏకతాటి మన మీటింగ్కి ఏం చెప్తారు కాబట్టి నాటింగ్ తర్వాత ఖచ్చితంగా మన మేడం చేస్తున్నాం జేఏసీ మేడం గారికి, వెంకటలక్ష్మి మేడం గారికి ఖచ్చితంగా కమిటీ ఏర్పాటు తుంగవాలి. కమిటీ ఏర్పాటు తుంగుత రోజే మనకి గ్రౌండ్ లెవెల్లో వారు తప్పకుండా నాడు ఏదైనా మీటింగ్ జరుపు తప్పకుండా వారందరూ ఆ జన సమీకరణ తింగుతారు. వారికి ఖచ్చితంగా మహిళా కమిటీ మందువాలి. ఇంకా చాలా దాటి మనవారు చిన్నపాటి ఉద్యోగ ఏఎన్ఎం రకరకాల అంగన్వాడీ ఉన్నారు, వారందరినీ కూడా మన ఇన్వీల్తుంగి ఖచ్చితంగా దాన్ని మహిళా సదస్సు వాడటి తప్పకుండా ఇంక భేదత్కు ఉద్దేశంతోనే మనకు అన్యాయం జరగదు. మాతో పాటు కూడా మీరు చేయి కలుపుకు తప్పకుండా మనం విజయం సాధిస్తాం. భారత్కు పిల్లని చదివేసినది ఎక్కువ మీరే. మమ్మ వేగు ఆకి గుడి వేద్దాం సాయంత్రానికి మా అమ్మ కొద్ది చేత తీరుస్తారు మాతో కొంతమంది. మీరు కష్టపరిచి పందింగి మీ పిల్లని చదివేసినది కానీ వాడు పీజీ పిహెచ్డి తుంగి కూడా ఖాళీకి మందును వాడు బాధ్యాన్ని ఖాళీకి మందును ఇస్తుంది నరూరు సార్ మరి తర్వాత చేయితో భారత్కు ఒక దాని పూర రీసెర్చ్ తుంగుతో ఒక పిహెచ్డికి తుంగుతో కాబట్టి వారు ఖచ్చితంగా దాని మీద అవగాహన ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి భక్తులకు అందరూ కూడా మరొకసారి నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ముఖ్యంగా మా స్వయం గంగులు ఈ ప్రాంతాన్ని చాలా ఉద్యమ తుంగుతో పెత్తందారి వ్యవస్థ మీద తుంగుతో తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం గురించి తిరుగుతో అలాగే రజాకాల టైం కూడా మనం చాలా పోరాటం తుంగుతో అలాగే కొమరం భీం కూడా ఆ ప్రాంత తుంగుతో ఈ ప్రాంతాన్ని ఈ స్వయం గంగులు తుంగుతో ఆ వంశత నుంచి మమ్మ కూడా ఇక వేదిక మీద మొదలైన పెద్దలందరికీ ముఖ్యంగా మా తుంగనాథ్ బాధితుకు సరే మమ్మగా మమ్మ మీకు తప్పకుండా సపోర్ట్ మన ఆదివాసీ సమాజంతో తోడ్పాటు మా స్వయం వంశీ సపోర్ట్ కూడా తప్పకుండా విజేతం. కాకపోతే ఓని చరిత్ర తిని ఒక పుస్తక రూపతే తప్పకుండా మీరు దాన్ని ఉన్నే ఖమ్మము భూమి పూజిస్తున్న రోజు కూడా మాకు చాలా సంతోషం. ఖమ్మం నడి బొడ్డు మీద కొమరం భీం విగ్రహించిన పక్కతే స్వయం గంగులు ప్రతిస్తూ ఉంటాం. మాకు ఏదో ఒక జన్మతే ఇటుకు మాకు చాలా హ్యాపీ అనిపిస్తే అలాగే మొన్న కూడా మీరు వత్త రోజు స్వయం గంగులు బెగ్గత్కు వారిని అన్యాయం కాల్చి వాడుతారు వారిని సమాజతకు వచ్చి మీరు కొన్ని మాటకి తిరిగి తప్పకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా బేదత్కు భారీ తెలంగాణ గురించి కూడా పోరాటం తుంపుతో స్వతంత్ర పోరాటం తుంపుతో పెత్తందారి వ్యవస్థ తుంపుతో కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా వానికి గుర్తించిన అవసరం కొన్ని ఉంది. బేదత్కు కొమరం భీం కిత్తరు ఈ రోజు ఉన్నే ప్రధానమంత్రి కూడా 102 మాట వస్తే కొమరం భీం మాట వస్తే ఇది చాలా ఒక దేశ ప్రధాని కూడా మన తుంపుతటువంటి మన నాయకులు తుంపుతటి ఉద్యమము తుంపుతటువంటి త్యాగానికి వస్తారు. అదే నోట స్వయం గంగుల మాట కూడా వాదినట్టుగా ఈ వేదిక మీద మొదలైనటువంటి మన సుంజు రామకృష్ణ సార్ కానివ్వండి మన మైపతి అరుణ్ కుమార్ గారి మిగతా సోదరి మనకు అందరూ కూడా ముక్తకంఠం జరగాలి. తప్పకుండా త్వరలో దానికి సంబంధించినటువంటి పుల్లు విగ్రహం కూడా ఒకటి రూపకల్పన తుంకరింజులకి ఎత్తాను సార్. మీరు కూడా మీ బృందం వాసి ఆ ప్రాంతతే ఓడు ప్రత్యేకంగా తుంగవాలి. దానికి ఒక విగ్రహ రూపం ఇంచ మా మాపు విగ్రహం వాటి మమ్మ తుంగనం పుల్లు విగ్రహం వాడవాలి. ఓనది పెద్ద గన్నాలే వాడు చాలా హెవీ మనిషి ఉండాలి. వాడు ఒక గన్ను కొన మా తాతలు రొమాను మా కొమ్ముగూడెం అరే మనం అనే ఈ గన్ను నన్న మోసాలనా అచ్చవరు మందునరా ఒక పాదం ఓని భార్యన్నారు పులి తిని మాట భార్యంతాడు కోయిత వాసితే డూ ఓను డూ ఇంజర్ వాడతారు బెదరి భార్యకు ఓనికి అసలు ఎరుగు మందునోగాయి కదా ఓని జాతి నోడి కానీ ఈడ సోయం గంగులు ఇలా అత్తోడా ఇంజరే కనిపెడుతున్నాడు ఇది అచ్చో హజానుభావుడు. అందుకే ఓనికి తగ్గట్టు ఆ విగ్రహం కూడా మమ్మ స్వయం వంశీ తరపు నుంచి మమ్మ సపోర్ట్ దిగుతా తప్పదంగా దానికి ప్లేస్ కానివ్వండి దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా దానికి కొంత భూమి సేకరించి ఒక మ్యూజియం లాగా ఓడి విగత్కు మరణించి విగత్కు వాడుతారు ఆ ప్రాంతతే మీరు వాటవలించారే మమ్మ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి
వేదిక మంది మహిళా సోదరికి అందరూ కూడా వీళ్ళకే భవిష్యత్తుని తప్పకుండా మహిళా సోదరికి మొత్తం కూడా ఇంకా భారీ ఎత్తున ఆదవాలి. తప్పకుండా ఆదివాసీ సమాజం నుంచి నా తరపున కూడా తప్పకుండా మీకు మా సాయి సేకరం అంతే. మన వేదత్మింద లక్ష్యం, ఆ లక్ష్యాన్ని సాధిస్తున్న రోజు మనకు నిజమైన ఆదివాసీకి భేద జరుగుతాని తప్పకుండా మనడు దాన్ని సాధించడం కోసం అందరం కలిసికట్టుగా మగ అందరం కలిసికట్టుగా పందెం జరిగేస్తున్నారు. ముఖ్యంగా ఇక వత్తూరు పడి చిన్న పిల్లకొని మిన్నోరు చదువుకుంటున్నారు. మాకు ఈ బొకే బాత అయితోరు చాలా హ్యాపీ. మరి ఊరికి ఉద్యోగ వాళ్ళు ఇంకా బేనూరు ఇంతోలికేసుకోవాలి సార్కి అయితో ఊరి కోసం మీరు ముఖ్యంగా యూత్ స్టూడెంట్ మహిళ కానీ ఇటు యూత్ పిల్ల కానీ ఖచ్చితంగా సపోర్ట్ దొంగవాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద వస్తున్నటువంటి పెద్దలందరికీ మరొకసారి ఉద్యమ వందన తెలియజేసుకుంటూ జై ఆదివాసీ, జై ఆదివాసీ. మహిళా చైతన్య శక్తి సాధికారిత అభివృద్ధి సదస్సుకు విచ్చేసిన నా సోదరి మనులందరికీ ఉద్యమ నమస్కారములు. ఈ రోజు జరుగుతున్న సదస్సుకి ప్రతి గ్రామం నుంచి విచ్చేసిన ప్రతి ఆదివాసి బిడ్డకి నమస్కారములు. ఈ సదస్సు సాధికారత కొరకు మేము చేసుకుంటున్నాము. రాజ్యాంగం కల్పించిన మా హక్కులను మేము ఎలాగా అమలు చేసుకోవాలన్న దాని మీద మేము సదస్సు నిర్వర్తిస్తున్నామండి. మాకు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిన మా అభివృద్ధిలో మాత్రం శూన్యమండి. మహిళల యొక్క పాత్ర మా సమాజానికి అవసరం అని చెప్పేసి మేము ఈ మహిళా సాధికారత సదస్సును నిర్వర్తించుకుంటున్నాము. విద్య, ఉద్యోగం, రాజకీయం కొరకు ఎలాగా వెళ్ళాలి చట్టసభలలోకి, విద్యలోకి అని చెప్పేసి ఈ సదస్సును నిర్వర్తించుకుంటున్నామండి. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఆదివాసి బిడ్డకు ఆదివాసి మహిళా చైతన్య శక్తి తరపున స్వాగతం, సుస్వాగతం. జై ఆదివాసి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి.